ब्रह्मानंद परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संसदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। చదనాను. సాయిరాం గురుగారు. ఇప్పుడు 12వ శ్లోకం నిన్నటితో కృష్ణానంద మఠం వారిది అయిందండి. ఓకే, ఈరోజు సుందర చైతన్యానందుల వారిది చదువుతాం. అలాగే. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీర సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే. అజ్ఞానాలయమైన దేహము అవతరించిన విధానమును దాని నిజస్థితిని గూర్చి ఆచార్యుల వారు ఈ శ్లోకములో తెలియజేయుచున్నారు. అజ్ఞానాలయం అంటున్నారు చూడండి. అజ్ఞానాలయమైన దేహం. నిజానికి ఈ దేహం ఎటువంటిది? దేహో దేవాలయో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞానమాలిన్య సోహం భావేన. ఎవరైతే సోహం స అహం అది నేనే ఉన్నాను అనేటటువంటి బ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు బ్రహ్మవాసనను పొందుతారు. దాని వలన బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. ఏ వాసన ఉంటే ఆ రకమైన జ్ఞానం. ఇది సృష్టి ధర్మం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి వాసనయో అట్టి జ్ఞానం. ఈ వాసనకి ఆ జ్ఞానానికి అటువంటి అవినాభావ సంబంధం ఉందండి. ఇది మనం సృష్టిలో గమనించవచ్చు. ప్రతి జీవి కూడా ఒక ప్రత్యేకమైన వాసనా బలాన్ని, ఒక జ్ఞాన బలాన్ని కలిగి ఎవరూ లేపకుండానే ప్రపంచాన్నంతా లేపడం కోసమని, మన పిల్లల్ని లేపడం కోసమని కోడి తొలిధాము నుంచి కుయ్యటం మొదలు. అలాగే మిగిలిన ఏ జీవి అట్లా లేవదు, కుయ్యదు. జాగ్రత్తగా గమనిస్తే ఇట్లా ప్రతి ఒక్క జీవికి కూడా దాని జ్ఞానం దానికి ఉంటున్నాం. దానికి ఎట్లా వచ్చింది ఆ జ్ఞానం అంటే దాని వాసనా బలం వలన. మనుషుల్ని గుర్తుపట్టగలిగేటటువంటి శక్తి. అస్మదీయులు తస్మదీయులు. మన వాళ్ళు ఎవరు వస్తే అరవాలి, ఎవరు వస్తే అరవకూడదు. ఎట్లా అరవాలి, అరిస్తే ఎలా అరవాలి, పలకరింపుగా అరవాలా, బెదిరింపుగా అరవాలా, ఈ జ్ఞానం కలిగినటువంటి కుక్క.
అలాగే ఆవు, దానికి ఉన్నటువంటి సాత్వికమైన జ్ఞానం దానికి ఉంది. అది కూడా మనుషులను గుర్తుపట్టగలుగుతుంది, తన కుటుంబాన్ని గుర్తుపట్టగలుగుతుంది, తన యజమానిని గుర్తుపట్టగలుగుతుంది. అలాగే ఎద్దు. ఇలా ప్రపంచంలో ప్రతి జీవికి కూడా దాని యొక్క జ్ఞాన బలం దానితో ఉంది. అయితే దానికి వాసనా బలం కూడా ఉంది. నిర్వాసన ఒక మనిషి వల్లనే సాధ్యం. ఆ నిర్వాసన స్థితిలోని బ్రహ్మనిష్ట సాధ్యం. ఏ రకమైనటువంటి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన మిగిలి ఉన్నప్పటికీ అది బ్రహ్మనిష్టకి భిన్నమైపోతుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రతి వాసనా బలంలో కూడా అహంకారం, మమకారాలు రెండు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపితే వాసనా బలం అని అంటారు. అహంకారము, మమకారం, ఈ రెండు లక్షణాలను కలిపి ఒక మాటలో చెప్పాలి అంటే దానికి వాసనా బలం అని పేరు. ఈ ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నీ ఎవరూ పాటించలేరు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నింటినీ ఎవరూ చదవలేరు. కానీ తాను చదివి విశ్వసించినటువంటి వాటిని ఎన్నైతే ఉన్నాయో వాటిని మాత్రమే సత్యమని భావించి మిగిలిన వాటిని అసత్యమని భావించేటటువంటి పద్ధతి కూడా మనం మానవులలో చూస్తూ ఉంటాం. ఈ ఖండన మండలాన్ని అక్కడే ఉత్పన్నం. మానవ జీవితం అంతా కూడా ఈ ఖండన మండలాలతోనే సరిపోతుంది. బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నటువంటి నిర్వాసనామౌన స్థితి అని ఉన్నప్పుడు ఈ శాస్త్రాల యొక్క సమస్య రాదన్నమాట. ఇలా జాగ్రత్తగా గమనిస్తే దేహవాసనా బలం, శాస్త్రవాసనా బలం, లోకవాసనా బలం, ఆచార సాంప్రదాయ భిన్న శైలులు. మాది ద్వైత సాంప్రదాయం అండి, మాది అద్వైతం అండి, మాది అచలం అండి, మాది విశిష్టాద్వైతం అండి, మాది మా పెద్దలు ఇలా చెప్పలేదండి, మా పెద్దలు అలా చెప్పారండి, మా గురువు గారు ఇలా చెప్పారండి, మా గురువు గారు అలా చెప్పలేదండి, మా పీఠ పారంపర్యం వేరేనండి, మీ పీఠం వేరేనండి. ఇలా ఈ రకరకాలైన గొడవలు అన్ని మతాలలో ఉన్నాయి, అన్ని ధర్మాలలో ఉన్నాయి, అన్ని ప్రపంచాలలో ఉన్నాయి, అన్ని దేశాలలో కూడా. ఇదంతా కూడా చిన్నమైన పద్ధతి, భిన్నమైన పద్ధతి. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికే కైవల్యానికి అధికారం. పరబ్రహ్మము, పరాత్పరము, పరబాహ్యం. ఈ నడక నడవడానికి అధికారిత్వం బ్రహ్మనిష్ట వల్లనే, బ్రహ్మజ్ఞానం వల్లనే లభిస్తుంది. అందుకని సనాతన ధర్మం ఏం చెప్పిందంటే మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మచర్యంలోనే సంపాదించాలి. ఎప్పుడో ముసలివాడు అయిపోయి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత వానప్రస్థం సన్యాసంలో పుచ్చుకున్న తర్వాత అప్పుడెప్పుడో నీకు బ్రహ్మజ్ఞానం వస్తే కుదరదయ్యా. నువ్వు బ్రహ్మచర్యంలోనే బ్రహ్మజ్ఞానాన్ని గురువు గారి దగ్గర సంపాదించాలి. ఆ రీతిగా జీవించడం ఎట్లాగో నేర్చుకోవాలి. బ్రహ్మజ్ఞానివై నువ్వు అన్ని ఆశ్రమ ధర్మాలని జీవించాలి. ఇది బ్రహ్మ ప్రజాపతులకు బోధించినటువంటి విధానం. అదే రీతిగానే మన పారంపర్యం అంతా సనాతన ధర్మంలో వచ్చింది. బ్రహ్మము నుంచి మొదటి మానవులు వ్యక్తమైనప్పుడు రెండు రకాలుగా వ్యక్తమయ్యారు. నివృత్తి మార్గంతోనే వ్యక్తమైనటువంటి వాళ్ళు సనక సనందాలు, ప్రవృత్తి మార్గంతో వ్యక్తమైనటువంటి వాళ్ళు ప్రజాపతులు. వీళ్ళని ప్రవృత్తి మార్గంతో సృష్టిని వృద్ధి చేయమని వీళ్ళకి చెప్తే, నాయన మీరు జ్ఞానాన్ని వృద్ధి చేయండి వాళ్ళకి. వీళ్ళు జ్ఞానమే, వాళ్ళు జ్ఞానం. కానీ వీళ్ళ యొక్క కర్తవ్యం వేరు, వాళ్ళ కర్తవ్యం వేరు. ఎప్పటికీ మానవులు ఎప్పటికైనా బ్రహ్మచర్యంలో బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగిలిన ఆశ్రమం అనేది కేవలం అనుషంగికం. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. కేవలము సన్యాసులు మాత్రమే బ్రహ్మజ్ఞానులు అవుతారు అనేటటువంటి అభిప్రాయాన్ని శంకర భగవత్పాదులు ఖండించారు. వారి వాసనా బలం చేత ఆయా ఆశ్రమ ధర్మం వారికి లభిస్తుంది అని బ్రహ్మగారు ఈ ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో ప్రవర్తించేటటువంటి మానవులందరికీ చెప్పారు. ఎవరెవరికైతే ఆ జ్ఞానం ప్రధానంగా జీవిస్తారు వాళ్ళు బ్రహ్మనిష్ఠులు అవుతారు. బ్రహ్మనిష్ఠులైన వాళ్ళు మాత్రమే కైవల్య మార్గంలో అధికారిత్వాన్ని పొంది ఆ పరతత్వాన్ని, పరాత్పరాన్ని, పరబాహ్యాన్ని లక్షిస్తారు. అటువంటి లక్ష్యం దిశగా మానవుడు పరిణామం చెందాలి అంటే బ్రహ్మజ్ఞానం పొందడంలో మొట్టమొదటి అంశం ఏమిటయ్యా అంటే తనకు ఆధారమై ఉన్నటువంటి ఆ బ్రాహ్మీభూత స్థితిని, బ్రహ్మనిష్టని అందుకోవడానికి ఒక పనిముట్టు వచ్చింది. ఈ పనిముట్టు ఎలా వచ్చింది? ఇది కేవలం నాకు పనిముట్టే. నేను అనేక వందల వేల లక్షల సార్లు ఈ పనిముట్టు తెచ్చు. దీన్ని అనుసరించి అంటే వాసనా బలాన్ని అనుసరించి తెచ్చు.
అజ్ఞాన వాసనా బలం, అందుకని అజ్ఞానం అన్నది. వాసనా బలం ఇప్పుడు అజ్ఞానయుతంలో ఉంది. అంటే ఏమిటి? అయితే దేహం వైపు, లేకపోతే శాస్త్రం వైపు, లేకపోతే లోకం వైపు నిన్ను ఆకర్షిస్తూ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీర స్థితులలో ఇది ఎప్పుడూ ఆ వాసనా బలంతో పనిచేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక రకమైన జీవనాన్ని జీవించడం ఆ జన్మలో తటస్థించింది అంటే ఆ తటస్థమైనటువంటి ఆ వాసనా బలం వలననే ఆ జీవనం సాధ్యం. కానీ ఆ జీవనం చివరి దాకా ఉండటం లేదు. ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, లేదంటే కొంతమందికి ఆజీవన పర్యంతము అలాగే ఉంటుంది. ఎందుకుంది అలాగా అంటే ఆ వాసన రద్దయ్యేంత వరకు, నీకు ఆ జ్ఞానం వచ్చేంత వరకు, దానిలో ఆ వాసనా బలాన్ని అధిగమించగలిగే సాక్షిత్వం నీకు ఎప్పుడు ప్రాప్తిస్తే అప్పుడు ఆ వాసనా బలం రద్దయిపోతుంది. ఇంకా నేను అది ఆకర్షించలేదు. ఆ రకమైన సంసర్గ దోషం రాదుగా, ఆ రకమైన సాంగత్య దోషం రాదుగా, నీ జీవితం మారిపోతుంది. ఉత్తమమైనటువంటి సాంగత్యం, సజ్జనుల సాంగత్యం లభించేస్తుంది. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఉంది. ఏమండి మరి దానంతట అది పోదు కదా, ఈ సృష్టిలో ఏది కూడా దానంతట అది పోదు కదా. తన్మూలకమైన ప్రేరణో సాధనో ప్రయత్నమో అవసరం కదా, తప్పక అవసరం. సదాచారం, నీకు వాసనా బలాన్ని పోగొట్టుకోగలిగేటటువంటి సదాచారం కూడా దాంతో పాటే ఈశ్వరానుగ్రహం వల్ల లభిస్తుంది. ఉదాహరణ చెప్తా. నా చిన్నప్పుడు నేను 17 సంవత్సరాల వయసులో సింగరేణి కాలనీస్ బొగ్గుగనుల్లో పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది. అదో ప్రపంచం. అక్కడ మిగిలిన ప్రపంచంతో పనులు, వాళ్ళ ప్రపంచంలో మిగిలిన ప్రపంచం వాళ్ళు రారు. అలా కొంతకాలం ఒక 10 ఏళ్ళు జీవనం సాగింది. ఆ 10 ఏళ్లతో ఆ జీవనం ఎలా అయిపోయింది అంటే అలా అలా దాంతో పాటే సదాచారాన్ని పాటింపజేసేటటువంటి సద్గురు అనుగ్రహం కూడా పక్కనే ఉంది. భగవాన్ సత్సాయి బాబా వారి అనుసరించేటటువంటి భక్తులు వారంతా కూడా ఆ ప్రాంతంలో మందిరాల నిర్వహణ, వాటి యొక్క సేవా నిర్వహణ, వాటి యొక్క అనేక కార్యక్రమాల నిర్వహణ, వీటన్నింటిలో భాగస్వామ్యం అవ్వడం, ఇలా సదాచారానికి కూడా అక్కడే అవకాశం. నిరంతరాయంగా ఉండే తామసిక జీవనము అక్కడ ఉంది, అక్కడే సదాచారం కూడా ఉంది. ఈ రెండు జీవనాలు భిన్న శైలి, భిన్న ప్రపంచం, భిన్నమైన వాతావరణం, చిన్నప్పటి నుంచి పెరిగిన జీవనానికి భిన్నమైనటువంటి జీవనం, కానీ అక్కడే సదాచారం కూడా. నువ్వు ఎటు మొగ్గు చూపుతావన్న దాన్ని బట్టి నీ ప్రయత్నం, నీ వాసనా బలాన్ని ఓడించడానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో, సాధన చేస్తావో, నిరంతరాయంగా సదాచారాన్ని అనుసరిస్తావో, అప్పుడు ఎంతటి బలీయమైన వాసనా బలమైన ఓడించక తప్పదు, ఓడిపోక తప్పదు, అది రద్దయిపోతుంది. దీన్ని భగవాన్ రామకృష్ణ ఏమంటారంటే, మంచినీళ్ళు పోస్తూ ఉండవయ్యా, రంగు నీళ్లు పొర్లిపోతాయి, కొత్తగా నువ్వేం చేయక్కర్లే, ఉన్న వాసన సత్సంగం, సత్తుతో చేరుతూ ఉండు. ఎల్లప్పుడూ సత్తుతో కనుక చేరుతూ ఉంటే నీకు అదే స్థిరమైపోయి మిగిలినటువంటి అసత్ అంతా అదే దూరం అయిపోతుంది. చీకటి పోవాలి అంటే ప్రకాశాన్ని తెచ్చుకోవాలి, కానీ చీకటిని తిడుతూ కూర్చుంటే ఎంతకాలం, ఎన్ని యోగాలు తిడితే మాత్రం చీకటి పోతుంది. అలాగే ఈ దేహం అనే అజ్ఞానాలయంలో చీకటి ఉంది. ఎందుకని అజ్ఞానం ఉన్నారంటే చీకటి ఉన్నారు. ఈ శరీర తాదాత్మ్యత భావన, నేను శరీరమునే అనేటటువంటి నిర్ణయం ఏదైతే బలంగా ఉండిపోయిందో దాన్ని పోగొట్టాలి అంటే నేను బ్రహ్మమును, నేను ఆత్మస్వరూపుడను, నేను బ్రహ్మస్వరూపుడను, నేను పరబ్రహ్మను అనేటటువంటి సద్వస్తు నిర్ణయం, సద్వాసన, సత్సంగం, సదాచారం, సన్నిష్ట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పంచీకరణ తెలుసుకునే వాళ్ళందరూ కూడా ఈ సాంఖ్య విచారణ బ్రహ్మజ్ఞానంలో మొదటి పాఠం. సాంఖ్య విచారణ ఆఖరి పాఠం అనుకోమాకండి, ఇదే మొదటి పాఠం. ఇది కేవలం ఏం చెప్తుందయ్యా అంటే 5×5 తత్వాలుగా నిన్ను నిరూపిస్తుంది. 5×5 ఇంద్రియాలుగా, ఇంద్రియ సమూహంగా ఉన్న నిన్ను 5×5 తత్వాల సమూహంగా నిరూపిస్తుంది. తాత్వికమైనటువంటి దృష్టి, ఇంద్రియ దృష్టి, విషయ దృష్టి, జగదృష్టి కలిగినటువంటి అజ్ఞానాలయాన్ని
ఆ అజ్ఞానాలయంలో ఉన్న జీవుడు అనేటటువంటి దైవాన్ని బ్రహ్మజ్ఞానం అనేటటువంటి సద్వస్తువుగా మార్చేస్తుంది, సత్పదార్థంగా మార్చేస్తుంది, తత్వంగా మార్చేస్తుంది. తాత్వికమైన దృష్టితో చూస్తే ఇవన్నీ కూడా భ్రాంతి, అధ్యాస, ఆభాస అనే సత్యం నీకు బోధపడుతుంది. అప్పుడు సన్నిష్ఠుడు అవుతావు, సద్దర్శనాన్ని పొంది సన్నిష్ఠుడు అవుతావు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దేహాన్ని, ఈ ఇంద్రియ సమూహాన్ని సద్దర్శనం కొరకు, సన్నిష్ఠ కొరకు, సద్వాసన కొరకు, సత్పదార్థ నిర్ణయం కొరకు, సద్వస్తు నిర్ణయం కొరకు ఎవరైతే వాడారో దానికి సదాచారం అని పేరు. సదాచారం అన్నవడం వల్ల సమస్యలు చాలా ఉన్నాయి. ఏమండి, ఏది సదాచారం? భజన చేయడం సదాచారమా, కీర్తన సదాచారమా, పూజ సదాచారమా, నవిధ భక్తి మార్గాలు సదాచారమా, యజ్ఞయాగాదుల సదాచారమా? ఇలా ప్రశ్నలు చాలా వచ్చేస్తాయి. ఇలా ఎక్కడికక్కడ ఏ ప్రపంచానికి ఆ ప్రపంచం విస్తృతమైన ప్రపంచంగా మనకు కనబడుతుంది. మీరు ఏ ప్రపంచానైనా తీసుకోండి, అది పెద్ద విస్తృతి కలిగి ఉంటుంది. ఎందుకంటే అదొక వాసనాపరంతో కూడుకుంటుంది. ఏమండి, ఈ కర్మ ఎందుకు చేశావు? కర్మకి వాసనతో సంబంధం ఉంది. వాసన యొక్క ప్రేరణ వలననే కర్మ చేస్తావు. నేను ఈ రంగంలోనే ఎందుకున్నానండి? ఆ రకమైన వాసనా బలం కలిగి ఉన్నావు కాబట్టి. ఇది ఇది బాగా 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 గుర్తుపెట్టుకోవాలన్నమాట. దాన్ని రద్దు చేసుకోవాలి. నీ కర్తవ్యం ఏమిటి? చాలా మంది ఏమంటున్నారు, నా కర్తవ్యం ఏమిటి, నేను ఎందుకు పుట్టాను? ఏ వాసనా బలంతో ఈ శరీరాన్ని ధరించావు? దాన్ని రద్దు చేసుకోవడానికే పుట్టావు. ఏ అజ్ఞాన బలంతో ఈ శరీరాన్ని ధరించావో దానిని బ్రహ్మజ్ఞానంగా మార్చుకోవడానికి, దానికోసం పుట్టావు. బ్రహ్మజ్ఞానం ఎందుకు సంపాదించాలి? ఏమంటే బ్రహ్మజ్ఞానాన్ని ఎందుకు సంపాదించాలి అంటే కైవల్యం కోసం. నీ లక్ష్యం ముక్తి, మోక్షం, కైవల్యం. ముక్తికి మోక్షానికి కామన్ నేమ్, ఒక సర్వనామం పెట్టాలంటే దానికి పేరు కైవల్యం. ఇలా జాగ్రత్తగా మన సనాతన ధర్మం ఉపనిషత్తుల పద్ధతిగా, బ్రహ్మసూత్ర పద్ధతిగా, ప్రస్థానత్రయం పద్ధతిగా జాగ్రత్తగా ఇలా అందించింది. దీన్ని అందుకునే ప్రయత్నంలో ప్రథమాంకం ఏమిటయ్యా అంటే సాంఖ్య విచారణ. ఈ సాంఖ్య విచారణను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, సద్దర్శనం, సద్విచారణ, సద్వస్తు నిర్ణయం, సత్సంగం, సదాచారం. ఎప్పుడూ కూడా సన్నిష్ట, సద్వస్తు నిర్ణయం, సన్నిష్టను పొందాలి, బ్రహ్మనిష్టను పొందాలి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి లక్ష్యం మానవ జీవనంలో. నువ్వు ఏ వ్యవహారమైనా చేయి, ఆ వ్యవహారంలో నువ్వు అవ్యవహారిగా ఉండాలి, సాక్షిగా ఉండాలి, సత్స్వరూపుడుగా ఉండాలి, చైతన్య స్వరూపుడుగా ఉండాలి, జ్ఞానస్వరూపుడుగా ఉండాలి, ప్రకాశ స్వరూపుడుగా ఉండాలి, ఆనంద స్వరూపుడుగా ఉండాలి. సత్స్వరూపుడవు, చైతన్య స్వరూపుడవు, ప్రకాశ స్వరూపుడవు, జ్ఞానస్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు. ఈ 5 నీ లక్షణాలు. ఈ లక్షణాలతో నువ్వు 5×5 ఇంద్రియాలలో వ్యవహరించినా, 5×5 తత్వాలలో వ్యవహరించిన. ఇంకో సమస్య ఉంది. ఒకవేళ గనక ఈ కొంతమంది ఏమయ్యారు, వాళ్ళ సాధనా బలం వలన, వాళ్ళ కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము వలన ఆంతరిక జగత్తు వికసించింది. కళ్ళకు కనపడదు, వాడికి మాత్రమే కనపడదు. బాహ్య జగత్తు కాదు అది, కనపడని జగత్తు. కనబడే జగత్తు ఉంది, కనబడని జగత్తు ఉంది. అది వికసిస్తుంది. అది వికసిస్తే ఆ రకమైన మానవులు, ఆ రకమైన జీవులు, ఆ రకమైనటువంటి దేవతలు, ఆ రకమైన మంత్రాలు, ఆ రకమైన తంత్రాలు, ఆ రకమైనటువంటి యంత్రాలు, ఆ రకమైనటువంటి ప్రయాణాలు, ఆ రకమైన పరిణామం, అదంతా కూడా వచ్చి పడిపోతుంది. మరి ఇప్పుడు ఏమైంది అంటే ప్రపంచం ఇంకా పెరిగిపోయింది, సంసారం ఇంకా పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందయ్యా, మళ్ళా వాసనా బలం తయారైపోయింది. కొత్తది నూతనమైన వాసనా బలం తయారైపోయింది. ముక్తి మోక్షం కైవల్యం దిశగా నడవడు. కాబట్టి ఎవరు ఏ ప్రపంచంలో ఉంటే ఆ ప్రపంచమే సత్యమని చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏ వాసనా బలంతో ఏ ప్రపంచంలో బలంగా ఉంటారో వాళ్ళు అదే ఆఖరి మెట్టని చెప్తారు. యంత్రతంత్ర మంత్రాన్వితమైనటువంటి అర్చనాధికాలు నిర్వహించేవాళ్ళు అదే సత్యం. ఇంకా యోగ ప్రాణాయామ ధ్యాన అష్టాంగ యోగాన్ని నిర్వహించే వాళ్ళు అదే సత్యం అంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు రకరకాలైనటువంటి గ్రహాంతరయానాలు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా
ఇంకా ఎన్నన్నా పెట్టుకోవచ్చు దాంట్లో. ఇంకా అవన్నీ అవే 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 జ్ఞానం అంటారు, అదే సత్యం. ఇవన్నీ కూడా కైవల్య మార్గంలో ఏం లాభం లేదు, ఇవన్నీ పనికిరావు. ఆ రకమైన ప్రపంచంతో, ఆ రకమైన వాసనా బలంతో ఆ రకమైనటువంటి దేహాన్ని పొందుతావు. ప్రతి చోట నువ్వు అనుభవం కావాలి అంటే దేహం ఉండాల్సి, దేహం లేకుండా కుదరదు. అది దేవ, తిర్యక్, మానవ దేహాలు, ఈ మూడు కూడా జ్ఞానానుభవాన్ని ఇస్తాయి. తిర్యక్ దేహం కూడా జ్ఞానాన్ని ఇస్తుంది, కానీ పరిమితమైన జ్ఞానం. ఒక కుక్కకున్న జ్ఞానానికి ఒక మానవుడికి ఉన్న జ్ఞానానికి మధ్య సమీక్షిస్తే మానవుడికి 1,00,000 రెట్ల జ్ఞానం కుక్క కంటే. కానీ మానవుడి ప్రేమని మాత్రం ఇలాంటి పశుపక్ష్యాదులు ఎన్నో పొందుతూ ఉంటాయి. అయితే వాటితో కలిసి జీవించడంలో కూడా వాసనా బలం పనిచేస్తుంది. కొంతమంది సింహాలతో కలిసి జీవిస్తారు, కొంతమంది పాములతో కలిసి జీవిస్తారు, కొంతమంది నెమళ్లతో కలిసి జీవిస్తారు, కొంతమంది కుక్కలతో కలిసి జీవిస్తారు. ఇలా వాళ్ళ వాళ్ళ జీవితం, కొంతమంది చిలుకల్లో పక్షులతో కలిసి జీవిస్తారు. ఇట్లా అనేక రకాలైనటువంటి వాసనా బలం వారి వారి జీవితంలో కనబడుతుంది. ఒక్క మనిషితో సర్దుకోండి ఆయన గృహస్థాశ్రమంలో సరైన వాడిని, ఔరసపుత్రుడిని, జ్ఞానాన్ని అందించేటటువంటి జ్ఞాన వారసత్వాన్ని ఇచ్చేటువంటి ఒక పుత్రునో ఒక పుత్రికనో కనవయ్య, చాలు నీకు అన్నాడు బ్రహ్మగారు ప్రజాపతి. ఏం చేశారు ప్రజాపతి? వాళ్ళు చాలా జాగ్రత్తగా సృష్టిని పెంచారు. సృష్టిలో అవసరమైన దేవతలందరినీ వాళ్లే సృజించారు. ప్రజాపతులే సకల దేవతల్ని సృష్టించారు. మొట్టమొదటి దేవతా సృష్టి చేశారు. అందుకే మనకి తత్వాలన్నింటికీ కూడా అధిష్టానంగా ఆయా దేవతా సమూహం కనబడుతుంది. తత్వానికి అధిష్టానం దేవత అయితే సమిష్టి ఇంద్రియాలన్నీ కలిపి తత్వంలో ముడిపడుతుంది. కాబట్టి ఇంద్రియాలను అధ్యయనం చేసినప్పుడు తత్వాలను తెలుసుకోవాలి, తత్వాలను అధ్యయనం చేసుకున్నప్పుడేమో అధిష్టానాన్ని తెలుసుకోవాలి, అధిష్టానాలను అధ్యయనం చేసినప్పుడు బ్రహ్మమును గుర్తించాలి. 5 భాగాలు స్పష్టంగా గుర్తిస్తున్నారు. విషయాలు, దానికి సంబంధించిన ఇంద్రియాలు, ఇంద్రియాలకు సంబంధించిన తత్వాలు, తత్వాలకు సంబంధించిన అధిష్టానం, సర్వాధిష్టానము బ్రహ్మ. ఈ 5ంటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏ విషయాన్ని పట్టుకున్నా ఆ విషయానికి సంబంధించిన ఇంద్రియం, ఆ ఇంద్రియానికి సంబంధించిన వాసన, వాసనకి సంబంధించిన గుణం, ఇవన్నీ అధ్యయనం చేయాలి. ఇవి నేను కాదని తోసిరాదనాలి. దాన్ని తాత్విక దృష్టితో చూడాలి. తత్వం దృష్ట్యా చూసి దీన్ని కాదనాలి. పైదాన్ని ఆశ్రయించాలి, కింద దాన్ని కాదనాలి. విషయాన్ని కాదనాలంటే విషయేంద్రియాన్ని గట్టిగా పట్టుకోవాలి. విషయేంద్రియాన్ని కాదనాలంటే తత్వాన్ని పట్టుకోవాలి. తత్వాన్ని కాదనాలంటే అధిష్టానమైన దైవాన్ని పట్టుకోవాలి. దైవాన్ని కాదనాలంటే బ్రహ్మనిష్టని సంపాదించాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఎక్కడా కూడా నీ కొరకు ఉపయోగించుకునే స్వార్థం అంటే రజోగుణ ధర్మం ఉండకూడదు. వెరీ ఇంపార్టెంట్. తన కొరకు తాను వీటిని వినియోగించుకునేటటువంటి రజోగుణ ధర్మం కనుక ఉన్నట్లయితే ఏ అంశంతో ఉంటే ఆ అంశం దగ్గర ఆగిపోతాడు. బ్రహ్మనిష్ఠ జీవన్ముక్తుడు అవడు. ఏ మార్గంలో ఉన్న వాళ్ళనైనా సరే వెళ్ళి మీరు జీవన్ముక్తి మోక్షం గురించి కనుక అడిగితే అసలు అది ఉన్నాయా అనే ప్రశ్న అడుగుతారు. అవేమి లేవండి బాబు, ఊరికేవండి, మీకు ఏదో భ్రాంతి కోసం చెప్పారు. దీన్నే భ్రాంతి అంటారు. ఎట్లా అయితే రోగికి అపత్యం ఎట్లా హితవుగా ఉండదో అలాగే ఇవి కూడా జాగ్రత్తగా. అందుకని సాంఖ్య తారక అమనస్క విధిలో సనాతన ధర్మం ప్రబోధించినటువంటి కైవల్య మార్గాన్ని ఆశ్రయించాలి. ఇదే ఉత్తమోత్తమైన మార్గం. ఇందులో మొట్టమొదటి పాఠం సాంఖ్య విచారం. అందులో సాంఖ్య విచారంలో మొదటి పాఠం పంచీకరణ. సాంఖ్య విచారణ విస్తారంగా, సాంఖ్య దర్శనం విస్తారమైన దర్శనం, తత్వబోధ ఉంటుంది. ఆ తత్వబోధలో కేవలం పంచీకరణ, కేవలం సాంఖ్య విచారణ, కేవలం సాధన చతుష్టయ సంపత్తి, కేవలం పంచకోశాలు, కేవలం త్రిగుణాలు టక 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 నిర్ణయాత్మకంగా అందించేస్తుంది తత్వబోధ. ఆత్మబోధ సులువుగా అందిస్తుంది, చక్కగా ఉపమానాలతో అందిస్తుంది. మొదట పంచమహాభూతములు సూక్ష్మ రూపంలో సృష్టించబడినవి, వాటినే తన్మాత్రలు అందురు. అంతే. ఇక్కడ మనం ప్రాణ మనస్సులని ఎట్లా అయితే సూక్ష్మ శరీరాలని అంటున్నాము సృష్టిలో, ఈ ప్రాణ మనస్సులకు సంబంధించినటువంటి వాటన్నింటినీ అంటే
విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతరింద్రియాలు. ఇలా వీటన్నింటిలో స్థూలంగా లెక్కేస్తే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవేమో స్థూలం. మిగిలిన 3-5-15 కూడా సూక్ష్మం. అంటే పంచప్రాణాలు, అంతరింద్రియాలు, విషయాలు ఇవేమో సూక్ష్మం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలేమో స్థూలం. ఇక్కడ విభజన మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే బ్రహ్మాండ పరిధిలో పంచభూతాలు స్థూలంగా ఉన్నాయి. వాటికి సూక్ష్మంగా తన్మాత్రలు, వాటికి కారణంగా అధిష్టానాలు, మహాకారణ స్థితిలో బ్రహ్మ. ఈ సత్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అన్న స్థితులలో మహాకారణం బ్రహ్మమై ఉన్నది, సర్వకారణం బ్రహ్మమై ఉన్నది. ఇక్కడ కూడా మానవుడికి వచ్చేప్పటికి పిండాండంలో లెక్కేస్తే ఇక్కడ కూడా స్థూలము, సూక్ష్మము, కారణంలో అవిద్య. తత్సాక్షి, అవిద్య లేనటువంటి వాడెవడో వాడు ప్రత్యేగాత్మ. ఇక్కడ ప్రత్యేగాత్మ, అక్కడ పరమాత్మ. ఇక్కడ జ్ఞాత, అక్కడ కూటస్థుడు. పేరు ఏదైనా సరే అదంతా ఈ రెండింటిని, ఈ పిండాండాన్ని ఆ బ్రహ్మాండాన్ని కలిపేస్తే ఒకటే. ఇవి రెండు వేరువేరుగా లేవు, ఒకే లక్షణంతో ఉన్నాయి, ఒకే పద్ధతిగా ఉన్నాయి, ఒకే నియమంతో ఉన్నాయి, ఒకే సూత్రంతో ఉన్నాయి, ఒకే లక్షణంతో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా జాగ్రత్తగా సాంఖ్య విచారణలో సూత్రాన్ని, లక్షణాన్ని, ధర్మాన్ని, వ్యవహారాన్ని, లయాన్ని వీటిని గుర్తుపట్టి సర్వాధిష్టానమైనటువంటి బ్రాహ్మీభూత స్థితి అని నిలకడ చెందాలి. చదవండి. ఈ తన్మాత్రలు తదుపరి పంచీకరణము ద్వారా స్థూల రూపమును పొంది ఇంద్రియ మనోబుద్ధుల చేత తెలియబడుచున్నది. అంతే. నువ్వేం తెలుసుకోవాలన్నా కూడా ఇంద్రియ మనోబుద్ధులు ఉండాల్సిందే. దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతం లేకుండా నువ్వు తెలుసుకోలేదు. అయితే తెలుసుకునేదంతా నువ్వు అశాశ్వతమైనటువంటి, అనిత్యమైనటువంటి, అసద్వాచ్యమైనటువంటి, అనాత్మ వస్తువైనటువంటి పద్ధతిగా తెలుసుకుంటున్నావా? నిత్యము, ఆత్మ, సత్, కారణము, దృక్ అయినటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటాం. మనం రెండు తెలుసుకోవచ్చు మనకు ఉన్నటువంటి జ్ఞానంతో, బుద్ధితో. ఏమిటయ్యా అంటే నిత్యము, ఆత్మ, సత్, కారణము, దృక్ అనేవి స్వరూపం. భిన్నమైనటువంటివి అనిత్యము, అనాత్మ, అసత్, కార్యము, దృశ్యము. ఇదేమో నీకంటే భిన్నమైనటువంటి, నీవు కానటువంటివి. వీటిని తెలుసుకోవచ్చు. మనం జీవితం అంతా నేను కానటువంటి దాన్ని తెలుసుకుంటున్నానా, నేనై ఉన్నటువంటి స్థితిని తెలుసుకుంటున్నా. మామూలు మాటల్లో చెప్పాలంటే రెండు మాటలు ఇవి. ఏమిటవి? నేనైన స్థితిని, నేనైన తెలుసుకుంటున్నానా. జిల్లాలో మూడమ్మ రెండే ఒకే మాటలో చెప్పేసి. నీ జీవితాన్ని లక్ష్యం ఏంటి అక్కడ రాసి ఉంటుంది అందరింటి మీద. నేనైన నేను అంటే నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలి. నేను అంతే. నేనైనా నేను ఎలా ఉన్నాను, నా స్వరూప జ్ఞానం ఏమిటి, నా సన్నిష్ట ఏమిటి, నా సత్స్వరూపం. సత్ అంటే ఉనికి. ఆ ఉనికిని నేను తెలుసుకుంటే నా పని అయిపోతుంది. బ్రహ్మనిష్ట అధికారిత్వం వచ్చేస్తుంది నా కైవల్యానికి. నేనైనా నేను తెలుసుకోలేదండి. అప్పుడు ఏం తెలుసుకుంటాను అంటే భిన్నమైనటువంటి, నాకంటే వేరైనటువంటి దాన్ని తెలుసుకుంటాను. అప్పుడు నేనెప్పుడు పడిపోతావు అంటే అనిత్యం వైపు, అనాత్మ వైపు, కార్యం వైపు, దృశ్యం వైపు. అసత్, ఇదంతా అసత్. ఇదంతా అసత్ అని నెట్టివేస్తే సన్నిష్ట కలుగుతుంది. సరే. సూక్ష్మ రూపంలోనున్న పంచమహాభూతములు స్థూలముగా వ్యక్తమగుటకు జరిగిన పద్ధతిని వేదాంత పరిభాషలో పంచీకరణము అందురు. అంటే సూక్ష్మంగా ఉన్నటువంటిది, కళ్ళకు కనపడనిదంతా, ఇంద్రియ అగోచరమంతా సూక్ష్మమే. ఈ నిర్వచనాన్ని అండర్లైన్ అంటే సూక్ష్మం అంటారు. ఏంటంటే సూక్ష్మం అంటే ఇంద్రియ అగోచరమైనదంతా సూక్ష్మమే. ఏమండి ఒక స్థాయిలోనే ఉంది, లేదు. సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము, 3 స్థాయి భేదాలు అందులో. స్థూలం అంతా ఒకటే. సూక్ష్మంలో మాత్రం సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అని స్థాయి భేదం.
అందుకని సూక్ష్మం అంటే ఏమిటి అంటే ఇంద్రియ అగోచరమైనదంతా సూక్ష్మమే. విద్యుత్ శక్తి కళ్ళకు కనబడుతుందా? కనబడదు, సూక్ష్మం. శక్తి పరిధి అంతా సూక్ష్మం. ఇంకో రెండో నిర్వచనం, ఇంద్రియ అగోచరమైనదంతా సూక్ష్మమే, శక్తి పరిధి అంతా సూక్ష్మమే. ఈ ప్రపంచంలో శక్తి ప్రదాయకములుగా ఉన్నటువంటి స్థానాలు చాలా కనబడతాయి మనకి. సూర్యుడు శక్తి ప్రదాత, వారే సృష్టికర్త కూడా. అకర్తగా ఉన్న కర్త, సర్వసాక్షి, కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష సాక్షి, జ్ఞానప్రదాత, చాలా పేర్లు ఆయనకి. ఆయనే త్రిమూర్త్యాత్మకం, త్రిశక్త్యాత్మకం కూడా. ఇలా జాగ్రత్తగా గమనిస్తే సూర్యుడిని మనం అలా గమనిస్తున్నామా? అలా గమనించాల. స్థూలం దృష్ట్యా చూసాం, అప్పుడేమైంది? ఓ పొద్దున్న లేవాలి, లేవ లేవ లేవ, పని చేసుకోవాలి. పని కోసమే పుడతాడు అనమాట, కార్యం కోసమే, కారణాన్ని వెతకడు. ఇలా అనేక రకాలైన జీవనం కనబడుతుంది. జాగ్రత్తగా గమనిస్తే ఏ కాలంలో ఏం చేయాలి? ఆవిర్భావ తిరోధానాలు ఎప్పుడూ సృష్టికి ఉంటాయి. ఆ ఆవిర్భావ తిరోధానాలను పిండాండానికి ఉంటాయి, బ్రహ్మాండానికి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించేదానికి జ్ఞానం అని పేరు. సృష్టి స్థితిలయాలను అర్థం చేసుకోవడానికి, సృష్టి నియమాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేదానికి జ్ఞానం అని పేరు. మరి అది అగోచరమే. ఆ నియమం అగోచరమే, ఫలితం మాత్రమే గోచరం. ఫలితం చేత ప్రేరేపించబడటం స్థూలం, గోచరం అయ్యేటటువంటి జగత్తు చేత ప్రేరేపించబడటం స్థూలం. ఆ గోచరమైనటువంటి సూక్ష్మం నుంచి గోచరం అవుతున్నటువంటి స్థూలం ఎలా వ్యక్తం అవుతోందో చెప్పడమే పంచీకరణ. దీంట్లోని ఇంకోటి కూడా నిబిడీకృతమే ఉంది. ఒకటేంటంటే దీనికి కారణాన్ని కూడా చెప్తారు. ఒక పక్కేమో సూక్ష్మం నుంచి స్థూలం ఎలా వ్యక్తీకరించబడింది, ఎలా వ్యవహరిస్తోంది, ఎలా లయం అవుతుంది, వేడితో కలిసి పనిచేస్తోంది, అది కూడా చెప్తుంది. అయితే ఇది కేవలం సూక్ష్మం నుంచి స్థూలం ఎలా వచ్చిందో చెప్పడం వరకే దీని పని. ఇప్పుడు నీ సమస్య ఏమిటి అంటే ఈ సూక్ష్మం నుంచి ఈ స్థూలం ఎలా వచ్చిందో చెప్పడంతో పాటుగా దీనికి కారణమైనటువంటి అవిద్యను పోగొట్టాలి, దానికి కారణమైనటువంటి అధిష్టానాన్ని తెలుసుకోవాలి. అందుకని అధిష్టానాన్ని కూడా చెప్తుంది పంచీకరణ. అధిష్టానం కారణం, తత్వం సూక్ష్మం, పిండాండం స్థూలం, జగత్తు స్థూలం. జాగ్రత్తగా బ్రహ్మాండాన్ని, పిండాండాన్ని ఏకకాలంలో అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోగలిగితే వీడు శిష్యుడు అవడానికి అర్హుడు అనమాట. ఒక్క పిండాండం మాత్రమే అర్థం చేసుకున్నాడు అనుకోండి, వీడిని బ్రహ్మాండం అర్థమయ్యేది చేసుకోవడానికి తయారు చేయడానికి దరిదాపు 12 సంవత్సరాలు, ఇంకెక్కువ కూడా పట్టవచ్చు. ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి కదా, వినేసి వెళ్ళిపోతాడు వీడు మళ్ళీ రాడు. చాలా మంది ఉన్నారండి ఇలా, ఏదైనా వాడు చెప్తే వినేసి వెళ్ళిపోతాడు అంతే, వాడు మళ్ళీ తిరిగి రాడు. ఇంకే బ్రహ్మ విచారణ ఎప్పుడు చేస్తాడు, ఆత్మ విచారణ ఎప్పుడు చేస్తాడు? కేవలం భౌతికమైనటువంటి అంశాలలోనే ముడిపడిపోయినటువంటి వాడు. ధర్మ మార్గంలో ఎంత చిక్కులంటే ఏమంటే తూర్పుకే చూడాలంటారా? దేవుడిని తూర్పుకే పెట్టమంటారా? దేవుడు తూర్పు వైపు నుంచే చూస్తాడంటారా? నేను పడమట వైపు చూస్తాను ప్రమాదం అంటారా? ఏమండి దేవుడిని ఎక్కడ పెట్టమంటారు? తూర్పుకే పెట్టాలంటారా? మా ఇంట్లో అవకాశం లేదండి, కడవరకు పెడితే ఏమైనా ప్రమాదం అంటారా? ఇలా ఉంటుంది పరిస్థితి. ఎక్కడ లేడు దేవుడు అని ప్రశ్నించుకోలేడు. ఈశ్వరుడు లేని చోటు చూపెట్టి చూద్దాం అంటే ఫలితం చేత ఆసక్తమయ్యాడు అన్నమాట. ఏమంటే నేను ఈ పని చేయొచ్చు అంటారా దేవుడి పట్టం ఎదుర్కొంటా ఉండగా? అంటే ఎప్పుడైతే ఆ మాట అడుగుతున్నావో నీకే సందేహం అర్థం అయిపోలా, అది అధర్మమని. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ధర్మమేదో అధర్మమేదో విచారణ చేయగలిగే బలం ఉన్నవాడే సదాచారంలోకి రాగలుగుతాడు. వాడికి సందేహాలు రావు, ధర్మాన్ని ఆచరిస్తాడు. అసలు అధర్మం ప్రసక్తి ఎందుకు వస్తుంది? ఈశ్వరుడు సర్వదా తన హృదయం నుంచి తనను గమనిస్తున్నాడు,
తనను గమనించి తనను ప్రచోదనం చేసి తనను తానే తెలుసుకునేటట్లు చేస్తుంది. దానికే ఈశ్వరానుగ్రహం అని పేరు. మిగిలినవన్నీ ఈశ్వరానుగ్రహం కాదు, మిగిలినవన్నీ అనుషంగికం. సముద్ర బొడ్డు మీద నడిస్తే దొరికే నత్తగొల్ల లాంటివి మిగిలినవన్నీ, వాటికి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. రత్నాలు సంపాదించాలంటేనే సముద్రంలో మునగటం రావాలి, నీళ్లు మింగకూడదు, గాలి తీసుకోకూడదు. ఈ రెండు సాధించిన వాడే సముద్రం గర్భంలోకి వెళ్ళగలుగుతాడు. అలాగే నీ హృదయ కుహరంలోకి నువ్వు వెళ్ళాలి. అజ్ఞానాంధకారంతో, జగత్ ప్రభావంతో, అనిత్యమైనటువంటి అసత్తుతోటి, అనాత్మతోటి నిండి ఉన్నటువంటి అజ్ఞానాలయంలోకి చిరుదివ్వే వెలిగించాలి. అదేంటి? స్వరూప జ్ఞానం. నీ హృదయ స్థానంలోనే ఉంది ఆ స్వరూప జ్ఞానం, మిగిలిన ఇంద్రియ ధర్మాలలో లేదు. కాబట్టి ఆయా ఇంద్రియ విషయాలను, ఇంద్రియ ధర్మాలను తాత్విక దృష్టితో పరిహరించు, తత్వాన్ని అధిష్టాన దృష్టితో పరిహరించు, అధిష్టానాన్ని సర్వకారణం మహాకారణమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో, బ్రహ్మనిష్టతో పరిహరించు, సదా బ్రహ్మమై నిలకడ చెల్లు. చదవండి. ఈ పంచీకరణ ప్రక్రియ ద్వారానే మనకు స్థూలదేహం ప్రాప్తించినది. సూక్ష్మ రూపంలో ఉన్న పంచమహాభూతములే తన్మాత్రలని గ్రహించితిమి. వెరీ గుడ్. ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి ఇది, పొరపాటు పడిపోతుంటారు అందరూ. సూక్ష్మమైనటువంటి పంచభూతాలు, పంచభూతాలు మనకి ఇప్పుడు కనబడుతున్నదంతా, అనుభూతం అవుతున్నదంతా కూడా స్థూలం. దీనికంటే ముందు స్థితిలో, ఏర్పడక ముందున్న స్థితిలో ఉన్నటువంటివి తన్మాత్రలు, అవి సూక్ష్మం. సమిష్టి సూక్ష్మం. సమిష్టి స్థూలాన్ని చెప్తున్నారు అంటే సమిష్టి సూక్ష్మం అని చెప్తున్నారు. సమిష్టి కారణం అదేమో అది దైవతం. అది దైవతం ఏమో సమిష్టి కారణం, పంచ తన్మాత్రలేమో సమిష్టి సూక్ష్మం, పంచభూతాలేమో సమిష్టి స్థూలం. దానికి మహాకారణం బ్రహ్మ. అలాగే ఈ సమిష్టి స్థూలంలో మళ్ళా వ్యక్తమైనటువంటివి వ్యష్టి స్థూలం, వ్యష్టి సూక్ష్మం, వ్యష్టి కారణం. చదవండి. భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశము అను పంచభూతములకు ఈ తన్మాత్రలు ప్రాతినిధ్యం వహించుచున్నవి. ప్రాతినిధ్యం అంటే వాటి గుణాలు అన్నమాట, వాటి లక్షణాలు, వాటి ప్రతినిధులు. ఒక్కొక్క తన్మాత్ర రెండుగా విభజింపబడుటకు వీలుగా తయారు కాగానే తరువాత దశలో రెండు సమభాగములుగా విభజింపబడును. అది మొదట ఒకటిగానే ఉన్నాయి. అవి ఒకటిగా ఉన్నప్పుడు ఏ సృష్టి లేదు. ఒకటి రెండు అయిందట. ఆ రెండు అవడమే త్రిగుణాత్మకమైనటువంటి త్రివృత్కరణం. త్రిగుణ సామ్యతలో ఉన్నంతసేపు ఇవి ఒకటిగానే ఉన్నాయి. త్రిగుణములు విషమత్వాన్ని పొందగానే ఒకటి రెండు అయింది. రెండవైన తర్వాత ఆ రెండోది ఏదైతే అర్థభాగం ఉందో అది మళ్ళీ 4 ముక్కలైంది. 4 1/8. ఆ 4 1/8 వెళ్ళి పక్కనున్న వాటితో కలిసినాయి, సామ్యత కలిగినటువంటి వాటితో కలిసినాయి, తలగా పలకంగా కలిసినాయి, అంటే నిలువుగా కలిసినాయి, అడ్డంగా కలిసినాయి. ఇలా కలిసేటప్పటికి పంచీకరణం పూర్తయింది, సృష్టి వచ్చేసి స్థూల ధర్మం వచ్చేసి. అప్పటి వరకు సూక్ష్మంగా ఉన్నాయి, కారణస్థితిలో ఏకంగా ఉన్నాయి, మహాకారణ స్థితిలో బ్రహ్మముగా ఉన్నాయి. ప్రతి తన్మాత్ర రెండు సమభాగములైనది. తరువాత ప్రతి తన్మాత్రలో సగభాగము అలాగే చెదరకుండా ఉండగా మిగిలిన సగభాగము, అండర్లైన్ 10 times, చెదరకుండా ఉండగా. సగభాగమేమో విభజించబడుతూ, కదలబడుతూ, భిన్నమైపోయి సగభాగం చెదరకుండా ఉండగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చెదరకుండా ఉన్న భాగమే అపంచీకృతం. ఈ అపంచీకృతం ఇప్పుడు కాదు, నీకు కైవల్య మార్గంలోకి వచ్చినప్పుడు చాలా అవసరం. దీంతో బ్రహ్మనిష్ట పొందిన తర్వాత పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు ఈ అపంచీకృత భాగంతో కొలుస్తుంది. దీన్ని అక్కడ పెట్టకొడతారు. అందుకని దీని జోరు అసలు కింద ఎక్కడా చెప్పరు, అది కదలకుండా ఉందిరా బాబు అని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయమన్నారు? సాధన అంటే ఏమిటంటే కదిలే దాంట్లో కదలని దాన్ని పట్టుకోవాలి, కదిలే దాంట్లో కదలని దాన్ని, పరిణమించే దాంట్లో పరిణామం చెందని దాన్ని,
పట్టుకోవాలి, గుర్తించడం రావాలి. జ్ఞానం అంటే ఏమిటి? కదిలే దాంట్లో కదలని దాన్ని గుర్తించుట, పరిణమించే దానిలో పరిణామము చెందని దాన్ని గుర్తించుట, దీనికి జ్ఞానం అని పేరు. అన్ని జ్ఞానాలే అంటాం. నీ కైవల్య మార్గానికి పనికొచ్చే బుద్ధి సూక్ష్మత జ్ఞానం ఏమిటయ్యా అంటే సూక్ష్మత, సునిశ్చితత్వం, తీక్షణత. బుద్ధికి ఈ 3 లక్షణాలు రావాలి స్వరూప జ్ఞానానికి రావాలి అంటే. ఆ 3 లక్షణాలు దేని వల్ల వస్తాయి అంటే కదిలే దాంట్లో కదలని దాన్ని, పరిణమించే దాంట్లో పరిణమించని దాన్ని, దృశ్యంలో దృక్కుని పట్టుకోవడం రావాలి. చదవండి. ప్రతి తన్మాత్రలో సగభాగము అలాగే చెదరకుండా ఉండగా మిగిలిన సగభాగము 4 సమభాగములగును. ప్రతి తన్మాత్ర సగభాగము ఒకటిగా ఉండ మిగిలిన సగభాగము 4 సమభాగములయ్యను. 2 మాటలు వాడుతున్నారు చూడండి, సగభాగము సమభాగము. మన జీవితంలో కూడా చూడండి, సగభాగము సమభాగము. బ్రహ్మచారిగా ఉన్నాడు, ఒక్కడిగా ఉన్నాడు, ఏం సమస్య లేదు. సగభాగం అయ్యాడు, గృహస్థాశ్రమానికి వచ్చాడు. సగభాగం అయిన తర్వాత ఏమయ్యాడు? సమభాగం అయ్యాడు. మళ్ళా పిల్లలు వచ్చారు. ఇప్పుడు సగమా సమమా అంటే పిల్లలు సమభాగములు, 1/8. ఎంతమంది వస్తే అంతమంది, అన్ని 1/8. 10 మంది వస్తే 1/8 అవుతారా? అవరు. ఒక సగభాగమే ఏదైనా మారే. ఒక సగభాగం ఎప్పుడూ కూడా పురుషుడు పురుషుడుగానే ఉన్నాడు, స్త్రీ స్త్రీగానే ఉంది. తన సద్వస్తు జ్ఞానం, తన అజ్ఞానం, తన జ్ఞానం రెండు అక్కడ అలాగే ఉన్నాయి. కానీ కొంత భాగం పిల్లలకి పంచిచ్చాడు. ఏమిటి పంచిచ్చాడు అంటే సూక్ష్మాన్ని పంచిచ్చాడు, స్థూలాన్ని కూడా పంచిచ్చాడు. ఒక సూక్ష్మాన్ని ఇవ్వరా, ఒక సూక్ష్మంతో పాటు స్థూలాన్ని కూడా ఇచ్చాడు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను స్థూలాన్ని ఇచ్చాను అనుకుంటారు. పిల్లల్ని అనేటప్పుడు పిల్లలకి స్థూలాన్ని మాత్రమే ఇవ్వవు, నీ సూక్ష్మాన్ని కూడా ఇస్తాం, నీ జీన్ థియరీని కూడా ఇస్తాం, జెనెటిక్స్ని కూడా ఇస్తాం. ఒక రకంగా జెనెటిక్స్ సూక్ష్మంలోనూ పనిచేస్తాయి, స్థూలంలోనూ పనిచేస్తాయి. మానసిక వైకల్యం వాడికి పుట్టినప్పటి నుంచే వచ్చేస్తుంది, మరి అది సూక్ష్మమే కదా. అత్యంత ప్రతిభాశాలి అవుతాడు, మరి అత్యంత ప్రతిభాశాలి అయినటువంటి వాడు కూడా అది కూడా సూక్ష్మమే కదా. జన్మ సంస్కారం చేత స్వరూప జ్ఞానాన్ని పొందేటటువంటి సన్యాసం కావాలంటాడు. బ్రహ్మచర్యాన్ని సరాసరి సన్యాసాన్ని పొందినవాడు ఉన్నారు. ఎంతో చదువుకుంటాడు, ఐఐటి ఖరగ్పూర్లో గోల్డ్ మెడలిస్ట్, బ్రహ్మచర్యం పూర్తి అయిపోయింది, వెంటనే సన్యాసాన్ని పుచ్చుకున్నాడు. బ్రహ్మజ్ఞానమే నాకు ప్రధానం అన్నాడు. ఇలా జన్మ సంస్కారంతో ప్రవర్తించే వాళ్ళు గృహస్థాశ్రమంలోనూ కనపడతారు, సన్యాసాశ్రమంలోనూ కనపడతారు. మధ్యలో అటు ఇటు కానటువంటి ఆశ్రమం వానప్రస్థాశ్రమం. అంటే గృహస్థు సన్యాసిగా మారేటప్పుడు మధ్యలో ఏర్పడే కళ లాంటిది అనమాట వానప్రస్థాశ్రమం. తన గురువును తాను వెతకేటటువంటి పద్ధతిలో వనాలకు ప్రస్థానం చేయటం, అది వానప్రస్థాశ్రమం. కొంతమంది వానప్రస్థాశ్రమంలోనే తమ జీవితాలను ముగించేసిన వాళ్ళు మనకు మహాభారతంలో కనబడతారు, శాంతి పర్వంలో. ఇలా జాగ్రత్తగా గమనిస్తే మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి ధర్మాలు, జీవన శైలులు కనబడుతున్నప్పటికీ వీటన్నింటి వెనకాల ఉన్నది ఏమిటి అంటే సగం అలాగే ఉంది, పంచబడినది సమంగా పంచబడింది. సమభాగము, సగభాగము. నీవుగా ఉన్నటువంటి సగభాగాన్ని గుర్తించు. చాలా మంది ఏమనుకుంటారంటే ఏమండి నా పిల్లలే నా జీవితం అండి. పిల్లలు లేకపోతే ఏముందండి, పిల్లలు లేకపోతే ఏముందండి అన్నవాళ్ళు అక్కడికి ఆగారా? ఆగలేదు. పిల్లలు వాళ్ళ సమభాగాలు రోజంతా ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండటం. కొంతమంది ఏమో స్నేహితులు, వీళ్ళు కూడా సమభాగాలే స్వామి. నీవు ఏ రకమైన సంస్కార బలాన్ని కలిగి ఉంటే, నీవు ఏ రకమైన వాసనా బలాన్ని కలిగి ఉంటే ఆ రకమైనటువంటి హితులు, స్నేహితులు దొరుకుతారు. ఇందులో హితులు ఎవరో స్నేహితులు ఎవరో తెలుసుకోవాలి. స్నేహితులు అంటే ఆ సంస్కార బలం వరకే పనికొస్తారు అంతే. నువ్వు పరిణామం చెందడానికి, నీకు సరైన మార్గాన్ని చూపెట్టడానికి స్నేహితులు సరిపోరు. వాళ్ళు ఆ సంస్కారంతోనే సంబంధపడి ఉంటారు. నీకు ఆ సంస్కారం రద్దయిపోగానే ఆ స్నేహితులు అందరూ వెళ్ళిపోతారు. హితులు వీళ్ళు ఎవరయ్యా అంటే నీకు ఏ సంస్కారం ఉన్నా ఉంటారు. వీళ్ళు నీకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. అది కాదు, సరైన పద్ధతి కాదురా అని మేలు కొలుపుతారు. వీళ్ళు హితులు. విహితులు
విశేషమైన హితం కూర్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు జ్ఞాన మార్గానికి సంబంధించిన వాళ్ళు. విహిత మార్గంలో వెళ్ళిన ఆయన అంటారు. అందుకే ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో స్నేహితులను పట్టుకోవాలా, హితుల్ని పట్టుకోవాలా, విహితుల్ని పట్టుకోవాలా తెలుసుకోవాలి. స్నేహితుల్ని పట్టుకున్నవాడు ఎంతసేపు జగద్భావంలోనే ఉంటాడు. అంతే. వాళ్ళు జగద్వస్తు సంసారయుతమైనటువంటి భావంలోనే పనికొస్తారు. హితులు వీళ్ళు నీ సూక్ష్మాన్ని సరిచేస్తారు, నీలో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి పనికొస్తారు. అట్లా ఆలోచించకూడదు, అది అధర్మంగా ధర్మాధర్మ విచక్షణ చేయిస్తారు నీ చేత హితమైన మార్గంలో ప్రయోగింపజేస్తారు. విహితులు ఉన్నారు. వీళ్ళెవరంటే జ్ఞాన మార్గానికి సంబంధించి, సత్సంగానికి సంబంధించి. కాబట్టి సత్సంగంలో ఉన్న వాళ్ళని స్నేహానికి వాడుకోవు, హితానికి వాడుకోవు, వాళ్ళ జ్ఞాన మార్గానికే ఉపయోగించుకోవాలి. వాళ్ళని మనం భౌతికం దాకా తీసుకొచ్చేసామనుకోండి, మనం తేడా గుర్తించాలి. ఇలా జాగ్రత్తగా గుర్తించాలన్నమాట. సగభాగము సమభాగము. మానవ జీవితం అంతా జననం నుంచి మరణం వరకు కూడా సగభాగము సమభాగము. ఈ పంచీకరణమే కనబడుతుంటుంది నాకు. ఎవరి కుటుంబాన్ని ఏ మనుషులు చూసినా కూడా అంత సగభాగము సమభాగం. సగభాగంలో కదలకుండా ఉంది, మారకుండా ఉంది. సమభాగంలో మారినట్టు కనబడుతుంది, ప్రవర్తనం చెందినట్టు కనబడుతుంది. సరే, 4 భాగములైన సగభాగములోని ఒక్కొక్క భాగము మొత్తము తన్మాత్రలో 8వ వంతుగా ఉన్నది. తరువాత ఒక తన్మాత్రలో చెదరక ఉన్న సగభాగముతో మిగిలిన 4 తన్మాత్రలలో ఒక్కొక్క దానిలో 4 సమభాగములై ఉన్న వానిలో ఒక్కొక్కటి చొప్పున కలిగి. ఇప్పుడు మళ్ళీ పూర్ణ తన్మాత్ర స్వరూపమంతా అగును. ఇది వెళ్ళి కలిసిపోయినాయి. ఈ సమభాగములు వెళ్ళి ఆ సగభాగంతో కదలకుండా ఉన్న సగభాగంతో కలిసిపోయినాయి. కలిసిపోయేటప్పటికీ ఈ సమభాగాలు తమ తమ లక్షణాలని చూపెట్టింది. ఆ సమభాగము తన యొక్క అధిష్టానాన్ని దానికి చూపెట్టింది. ఆ అధిష్టానము ఈ సమభాగాల యొక్క లక్షణములు, అధిష్టానము లక్షణములు కలిసి తత్వంగా ఏర్పడ్డాయి. ఈ విధమైన పంచీకరణ ద్వారా ఏర్పడిన స్థూల పంచభూతముల వలన స్థూల శరీరము ఏర్పడు. వెరీ గుడ్. అంటే స్థూల పంచభూతాలు ఏర్పడ్డాయి. మరలా స్థూల పంచభూతాలు కూడా ఇదే రకంగా పంచీకరించబడ్డాయి, స్థూల శరీరాలు ఏర్పడ్డాయి. చదవండి. కనెక్షన్ ప్రాబ్లం వచ్చిందండి, ఇప్పుడు ఫోన్ లో చదువుతున్నాను. ఓకే. ఈ విధమైన పంచీకరణ ద్వారా ఏర్పడిన స్థూల పంచభూతముల వలన స్థూల శరీరము ఏర్పడును. దేహం అన్నియు పాంచభౌతికములై ఉన్నను అందరి దేహములు ఒకే విధముగా ఒకే రూపంలో ఉండవు. రూపములలో వ్యత్యాసములుండును. ప్రవర్తనలలో భేదము గోచరించును. ఎందుకని? ఈ 4 వాటి లక్షణాలను వీటిలో ప్రవేశపెట్టినాయి. అధిష్టానం మాత్రం అధిష్టాన లక్షణాన్ని కలిగి అయినప్పటికీ ఈ 4 యొక్క ప్రభావం వల్ల నామరూప భేదాలు ఏర్పడతాయి. అనుభూతులలో తారతమ్యం ఉండును. ఇంకా ఉదాహరణ చెప్తా, దీనికి అర్థం కావాలి అంటే, పృథ్వీ తన్మాత్ర బలంగా ఉన్నటువంటి లక్షణంతో వచ్చాడు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటాడు అంటే, కండలు తిరిగిన వీరులు అందరూ ఇప్పుడు జిమ్ముల ముందు చూపెడతారే, వాడు కొండలాంటి శరీరాన్ని కలిగి ఉంటాడు. ఆ కొండలాంటి శరీరం కలిగినటువంటి వాడిని తీసుకొచ్చి ఇప్పుడు మనం సూక్ష్మమైనటువంటి బుద్ధి అదేంటి కార్డియోథొరాసిక్ సర్జన్ చేద్దామని అనుకున్నాం. అప్పుడు కొద్దిగా కష్టమే. మనకి డాక్టర్లు అందరూ కొండ వంటి శరీరంతో జిమ్ ముందు ఉన్నటువంటి
పెద్ద పెద్ద పర్వతాకార శరీరాలు ఎవరైతే ఉన్నారో అలాంటి డాక్టర్లు ఎవరైనా కనబడతారా? కనబడదు. కంట్లో ఆపరేషన్ చేసేవాళ్ళు, గుండెలో ధమనులు సెరలు సరి చేసేవాళ్ళు, అలాంటి పర్వతాకార శరీరాలు ఎవరు కనపడరు. కుంభకర్ణుడు లాంటి వాడిని తీసుకొచ్చి ఇప్పుడు మనం అర్జెంటుగా విభీషణుని తయారు చేయాలంటే చాలా కష్టం. అందుకని పృథ్వీ తన్మాత్ర బలంగా ఉన్నాం. ఈ 4/1/8 వచ్చి చేరినవి సమంగానే కనబడుతున్నప్పటికీ అవి ఒక్కొక్కటే ప్రభావశీలంగా పనిచేస్తున్నటువంటి ఉన్నాయి. ప్రభావశీలమై పనిచేస్తున్నటువంటి తన్మాత్ర ఏదైతే ఉందో దాని యొక్క జెనెటిక్స్ బాగా పనిచేస్తాయి. దాని యొక్క మూల సూత్రాలు, మూల లక్షణాలు, మూల తత్వాలు బలంగా పనిచేస్తాయి. కొంతమంది క్రౌర్యమే జీవితంగా కలుగుతారు. చాలా దారుణమైనటువంటి సంఘటనలు ఉంటాయి, భరించలేము వాటిని. మనం తెలుసుకో, అసలు సామాన్యులు సాత్విక సంపన్నులు అయితే అటువంటి సంఘటనలు తెలుసుకోవడం కూడా కష్టమే, వినడం కూడా కష్టమే. ఎందుకని అంటే విచలితులైపోతారు. హృదయ విదారకమైనటువంటి సంఘటనలు అవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి? ఆయా వాసనా బలం వల్ల, ఆయా నామరూపాత్మకమైనటువంటి పరిస్థితుల వల్ల. కానీ ఎప్పటికొప్పటికి పరమాత్మ ఈశ్వరానుగ్రహం ఏం జరుగుతుందంటే ఆ కర్మ రద్దయిపోతుంది, ఆ వాసన రద్దయిపోతుంది. తత్ప్రభావం చేత కాలగమనంలో ఆ వాళ్ళందరికీ దూరమైపోవడము, లేదంటే ఆ రకమైన ప్రపంచానికి దూరమైపోవడము, ఆ రకమైనటువంటి మార్పు రావడము. కింగ్ అశోక మనకు ఉదాహరణ. తన జీవితం అంతా రక్తపు టేర్లు ప్రవహింపజేశాడు, లక్షల మంది చంపేశాడు. ఆయన హీరో అనడానికి మనకి సనాతన ధర్మం ఒప్పుకోదు. కింగ్ అశోకాన్ని మనకి ఆదర్శంగా తీసుకోమని ఎవరికి చెప్పమని. ఆయన ఎంతో గొప్పగా బౌద్ధ ధర్మాన్ని ప్రచారం తర్వాత చేయవచ్చు. అహింస, అంత విపరీతమైన హింస చేస్తే గానీ అహింస రాదండి అంటే అలాగే తప్పు కదా. హింసా పరమో ధర్మ, నీ స్వభావంలో ఉండాలి అహింస. సత్యము, ధర్మము, అహింస అనేవి నీ లక్షణాలు కదా. ప్రేమ, ఇవన్నీ, కరుణ, ఇవన్నీ మానవ ధర్మం. మానవుడై పుట్టిన తర్వాత వీటితో ఉండాలి. కానీ ప్రపంచంలో ప్రపంచ యుద్ధం వచ్చి కోట్ల మంది నేను చంపేసిన తర్వాత నాకు అహింస సంగతి తెలిసిందండి అంటే వాడు అజ్ఞాని. సనాతన ధర్మం వాడిని జ్ఞానిగా ఒప్పుకోడు. అందుకని భారతదేశపు రాజులు, సనాతన ధర్మంలో నుంచి వచ్చిన రాజులు ఎవరు కూడా అలా లేదన్న. మౌర్యుడు, మౌర్య అశోక, ఆయన మౌర్య సామ్రాజ్యం నుంచి వచ్చాడు, ఇంపోర్టెడ్ అనమాట. సో ఏదైతే మానవులు ఎప్పుడు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పంచీకరణంలో సృష్టి యొక్క వైచిత్రం అంతా కనబడిపోతుంది. సృష్టి అంటే ఏమి లేదండి, అది విచిత్రంగా కనబడమే దాని ఆకర్షణ. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వాసనా బలం, ఒక్కొక్క సంస్కార బలం, ఒక్కొక్క పృథ్వీ లక్షణము, జల లక్షణము, లేకపోతే అగ్ని లక్షణము, లేకపోతే వాయు లక్షణము, ఏదో ఒక తత్వం. కొన్ని శరీరాలు వాయుతత్వ ప్రకోపకం, కొన్ని శరీరాలు జలతత్వ ప్రకోపకం, కొన్ని శరీరాలు అగ్నితత్వం, మండిపోతూ ఉంటాడు ఎప్పుడు. కొన్ని శరీరాలు పృథ్వీతత్వం, కఠినం. ఇలా ఆయా లక్షణాలను ప్రతిబింబిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ జీవితంలో. మనం జాగ్రత్తగా గమనించి ఈ జీవి యొక్క జీవన విధానం ఇలా ఉంది. ఏ సమభాగం అయితే వచ్చి చేరిందో ఆ 4 సమభాగాలలో ఏది ప్రధానంగా పనిచేస్తుందో గుర్తించాలి. జాగ్రత్తగా గుర్తించి దాన్ని తత్వ ప్రధానంగా మార్చుకొని, తత్వ ప్రధానం నుంచి అధిష్టాన ప్రధానంగా మార్చుకొని, అధిష్టాన ప్రధానం నుంచి మహాకారణమైన బ్రహ్మనిష్టకి చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కైవల్య మార్గంలో అడుగులు ముందుకు వేస్తారు. వాళ్లే ముక్తి మోక్షాన్ని పొందగలుగుతారు. బ్రహ్మజ్ఞానం వినా, ఆత్మజ్ఞానం వినా, స్వరూప జ్ఞానం వినా నీవు కైవల్య మార్గానికి అధికారిత్వాన్ని పొందలేవు. మోక్షార్హత లేదు, ముక్తికి అర్హత లేదు. ఈ సత్యాన్ని నిరూపించడమే, అందుకే మొట్టమొదటే సత్స్వరూపం గురించి బాగా తెలియజెప్పిన తర్వాత పంచీకరణం గురించి చెప్తారు. అందరిలో ఒకే చైతన్యము భాషించున్నప్పుడు ఈ విధమైన రూపములో, ప్రవర్తనలో, అనుభూతులలో ఈ విధమైన భేదములు ఎలా గోచరమవుతున్నవి? సూక్ష్మ శరీరములో మామూలుగా ఆలోచిస్తే మనకు ఎలా కనబడుతుంది? అన్ని చోట్ల అర్థ భాగాలు అలాగే ఉన్నాయి. ఆ 4 సమభాగాలు వచ్చి ఇందులో చేరింది.
అప్పుడు అందరూ ఒకలాగానే ఉండాలి కదా, ఇలా ఎలా వైచిత్రం వచ్చింది, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఆలోచిస్తున్నాం. సూక్ష్మ శరీరంలో మార్పు ఉండుట చేత. అది ఆన్సర్ కూడా చెప్పేశారు. ఈ ప్రాబ్లం అంతా సూక్ష్మ శరీరంలో ఉంది నాయన, స్థూల శరీరంలో కాదు. వాడు పొట్టిగా పుట్టినా, వాడు పొడుగ్గా పుట్టినా, వాడు బలంగా పుట్టినా, వాడు నల్లగా పుట్టినా, వాడు తెల్లగా పుట్టినా, వాడు ఎర్రగా పుట్టినా, వాడు వైపరీత్యంతో పుట్టిన వైపరీత్యమైనటువంటి జీవనం అంతా కూడా, జీవనం అంతా సూక్ష్మానిదే, భోగాయతనం అంతా సూక్ష్మానిదే. వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్. భోగాయతనం అని చెప్పబడుతున్నదంతా సూక్ష్మ శరీరమే కానీ స్థూల శరీరం కాదు. ఈ స్థూల శరీరం ఆ సూక్ష్మ శరీరం చేతిలో పనిముట్టు. సూక్ష్మ శరీరం అనేది శక్తి ప్రపంచం, కరెంటు లాంటిది. అది బల్బులోను పనిచేస్తుంది, ఏసీలోను పనిచేస్తుంది, ఫ్రిడ్జ్లోను పనిచేస్తుంది, ఫ్యాన్లోను పనిచేస్తుంది. దేంట్లో అది పని చేయగలిగే అవకాశం ఉంటే అది పనిచేస్తుంది. దాని ప్రభావం ఎక్కువైపోతే స్థూలం మండిపోతుంది, పోతుంది కూడా, స్థూల ధర్మం లుప్తం అయిపోతుంది. ఈ సూక్ష్మ శరీరమే భోగాయతనం అంటే. ఇదే నిన్ను భోగం వైపు ప్రేరేపించున్నది. ఆయతనవాన్ భవతి, సిద్ధపరుస్తోంది, ప్రేరేపిస్తోంది, వ్యవహరింపజేస్తోంది, సుఖ దుఃఖాలు అనుభవింపజేస్తోంది. పునః నీ స్వరూప జ్ఞానం వైపు కూడా పనిచేసేది కూడా సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరాన్ని స్థూలం వైపు తిప్పి పనిచేసేవాడేమో భోగి. సూక్ష్మ శరీరాన్ని తన మూల కారణాన్ని, మహాకారణాన్ని గుర్తుపెట్టే దిశగా తిప్పుకునేవాడెవడో వాడు సాధకుడు. చదవండి. సూక్ష్మ శరీరంలో మార్పు ఎలా కలిగెను? గత కర్మానుసారముగా కలిగెను. అంటే అర్థం ఏంటి? గత కర్మ, భవిష్యత్ కర్మ, వర్తమాన కర్మ. కర్మల్లో 3 స్థాయి భేదాలు. గతానికి సంబంధించిన కర్మ, వర్తమానంలో జరుగుతున్న కర్మ, భవిష్యత్తు ప్రణాళికలు, ఊహలు, నిర్ణయాలు, ఆశలు, ఆశయాలు, ఆరాటాలు, పోరాటాలు. కర్మకు స్థాయి భేదం చెప్తున్నారు. గత కర్మ, గత కర్మ అయిపోయిందాన్ని కూడా వీడేం చేస్తాడు, పట్టుకుని వదిలిపెట్టాడు. చాలా మంది జీవితం ప్రథమ భాగంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ ప్రథమ భాగంలో జరిగిన వాటిలో అజ్ఞాన వశంతో జరిగినవి ఎక్కువ ఉంటాయి. ద్వితీయార్థంలో సగం జ్ఞానం, సగం అజ్ఞానం. ప్రథమ భాగంలో 25% జ్ఞానం, 75% అజ్ఞానం. మొదటి 25 ఏళ్ళు, తర్వాత 25 ఏళ్ళు 50-50, ఆ తర్వాత 25 ఏళ్ళు 50 to 75. అది 25 to 75. 25 అజ్ఞానం, 75 ఏమో జ్ఞానం. 75 to 100 ఇది పూర్తిగా జ్ఞానం. వాళ్ళు అజ్ఞానావృతమైన సలహాలు ఇవ్వరు. ఆ జీవనం ఉండదు 75 to 100లో, సాధారణంగా ఉండదు. ఇక ఒకవేళ అలాగే కనబడుతున్నటువంటి జీవులు వాళ్ళకి కనబడుతున్నారు. ఏమంటే 80లో కూడా నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇంకా నేను ఎప్పుడు ఇంద్రియ ధర్మాలను పొందాలి అనేటటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. భోగాయతన జీవితం ఆలోచించేయండి 80-90 ఏళ్ళ వాళ్ళు కూడా కనబడుతున్నారు వాళ్ళ రోజున కలికాలంలో. సరే, ఇక వాళ్ళలో ఏంటంటే ఇంకా 50 అలాగే. గృహస్థాశ్రమం అంటే 50 అండి, ఇది గుర్తుపెట్టు. ఎవరైతే ప్రథమార్థంలో మొదటి 25లో బ్రహ్మజ్ఞానాన్ని పొందారో 25-75 కాస్త ఏమైనప్పుడు సూక్ష్మ శరీరం 75-25గా మారిపోయింది. 75 జ్ఞానం, 25 అజ్ఞానం. ఇంకా వాడికి ప్రమాదం లేదు. మిగిలిన కాలం అంతా వాడు పూర్ణజ్ఞానిగా మారిపోతాడు. పూర్ణం పరిపూర్ణం రెండే వాడి లక్ష్యాలు. ఇక కైవల్యం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పూర్ణం పరిపూర్ణం రెండే మాటలు. ముక్తి అంటే పూర్ణం, మోక్షం అంటే పరిపూర్ణం. యాజ్ సింపుల్ అది, 2 మాటల్లో చెప్పాలంటే. బ్రహ్మనిష్ట ద్వారా ముక్తి, పరబాహ్య నిర్ణయం ద్వారా మోక్షం. ఇలా నీ సూక్ష్మమే ప్రధానమై ఉన్నది. నీ సూక్ష్మాన్ని జాగ్రత్తగా స్థూల భోగం వైపే తిప్పుతావో, స్వరూప జ్ఞానం వైపు తిప్పుతావో, ఛాయిస్ నీదే. మానవుడికి ఎక్కడుందండి అధికారం అంటున్నా. ప్రశ్న అందరు ఇలాగే అడుగుతున్నారు. ఏమిటయ్యా అంటే, ఏమయ్యా అంతా ప్రీ డిసైడెడ్ అయితే, అంతా ఈశ్వరానుగ్రహమే అయితే, అంతా ముందు నిర్ణయించబడిన కర్మ ప్రకారమే జరుగుతుందని నువ్వు చెప్పేటట్లయితే నేను ఈ సాధనలన్నీ చేయడం ఎందుకు, నేను ఈ ప్రయత్నం అంతా చేయడం ఎందుకు అంటాడు. లేదు నాయన,
కర్మ అంటే దానంతట అది జరిగేది కాదు. అందుకని ఇక్కడ గత కర్మ అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే ఈ సూక్ష్మంలో గత కర్మ అంతా కూడా గూడు కట్టుకుని పోయిందో, ఆ గత కర్మ వర్తమాన కర్మగా నిన్ను ప్రేరేపిస్తుంది. అవేమి ఇప్పుడు సాధ్యం కాదు అని సాధ్యపరుచుకునే విధంగా నిన్ను ప్రేరేపిస్తుంది. అందులో ఏమి ఇప్పుడు సాధ్యపడదు, అయ్యే పనే కాదు. ఆ మనుషులు ఇప్పుడు ఉంటారో ఉండరో కూడా, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండవచ్చు. నీ కళలో శరీరం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రావచ్చు. వస్తే ఇప్పుడు వాళ్ళతో చరించాలంటే వీలవుతుందే? వీలు కాదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళతో నీకు ఏర్పడి ఉన్న వాసనా బలం, ఆకర్షణ బలం, వికర్షణ బలం. ఆకర్షణ వికర్షణ రెండు కలిపితే వాసన. కొంతమంది ఉంటారు, వారిని జీవితంలో బాగా బలమైన ముద్ర వేస్తారు. ఆ ముద్ర వాళ్ళతో కొన్ని సందర్భాలే ఉండవచ్చు, కానీ ఆ కొన్ని సందర్భాలు నీ మీద బలమైనటువంటి ముద్ర పడుతుంది. బాల్యంలోనూ శైశవంలోనూ చాలా బలమైనటువంటి ముద్రలు పడతాయి. కొంతమంది చేత బాధించబడేటటువంటి అవకాశాలు కూడా బాల్యంలో శైశవంలో వస్తాయి. అలా బాధించబడినటువంటి సందర్భాలు జీవితకాలం నిన్ను వెంబడిస్తూ కూడా ఉండవచ్చు. అలాంటి జీవితాలు కూడా కనబడుతున్నాయి. మరి వాళ్ళందరూ ఎట్లా విముక్తం అవ్వాలి? స్వరూప జ్ఞానం చేతనే ముక్తి. వాసనాక్షయ మనోనాశములు స్వరూప జ్ఞానం చేతనే సాధ్యం. వాసనాక్షయ మనోనాశం అయితే స్వరూప జ్ఞానం వస్తుందా? స్వరూప జ్ఞానం వస్తే వాసనాక్షయ మనోనాశములు అవుతాయా అన్నది వేదాంతంలో పెద్ద చర్చ. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళందరూ విచారణ దగ్గరే ఆగిపోతుంది బండి అంతా. అలా జీవితం అనుభవం పొందడం. అనుభవం పొందితే చాలా సులభం. జ్ఞానానుభవం, బ్రహ్మజ్ఞానం పొందడం ద్వారా సులభం అయిపోతుంది. ఏదైనా సరే చెప్పిన పని చేయాలన్నమాట, అలా జీవించాలన్నమాట. అలా జీవిస్తే వాడు ఎదుగుతాడు. వీడేం చేశాడంటే, అది నాకు అర్థం అవ్వాలి, నాకు తెలియాలి, నేను ఒప్పుకోవాలి, నేను ఒప్పుకున్న తర్వాతే చేస్తాను, నేను కన్విన్స్ కాకుండా చెయ్యను అని ఇలా పెట్టుకుంటాడు. ఇవన్నీ కర్మ మార్గంలో గొడవలు. జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాడికి ఇలాంటి గొడవలు ఉండకూడదు. చెప్పినట్టుగా తూచా తప్పకుండా గురువు చెప్పింది కనుక ఆచరించే శిష్యుడు లభించాడు అనుకోండి, గురువు ఇంగిత మేరకు ప్రవర్తించగలిగే శిష్యుడు వచ్చేసాడు అనుకోండి, వాడు ఆటోమేటిక్గా ఉద్ధరించబడిపోతాడు. ఎందుకని? గురువు అనేవాడు ఎప్పుడూ కూడా స్వరూప జ్ఞానాన్ని ఇస్తుంది. బ్రహ్మజ్ఞాని అయినటువంటి గురువును ఆశ్రయించాలి. అటువంటి బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ కూడా నిన్ను స్థూలం వైపు నడపడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాసనాబలం పెరిగేటట్లుగా నిన్ను గైడెన్స్ ఇవ్వడం, మార్గదర్శకత్వం చేయడం. స్వరూప జ్ఞానం వైపుగా నువ్వు ఏది ఆచరించినా నిన్ను స్వరూప జ్ఞాననిష్ఠుడిగా చేస్తావు. ఇలా జాగ్రత్తగా ఈ సూక్ష్మం యొక్క ప్రభావాన్ని, స్థూలం వైపు ఎలా పనిచేస్తుంది అనేటటువంటి నిర్ణయాన్ని, లక్షణాన్ని, ఆసక్తిని, ఆకర్షణని జాగ్రత్తగా అనాసక్తంగా మార్చుకోవాలి. మార్చుకుని స్వరూప జ్ఞాన నిష్ఠుడి వైపు నీ సూక్ష్మాన్ని తిప్పాలి. ఇది సాధన అంటే. చదవండి. గతములో మనం ఆచరించిన కర్మల యొక్క ఫలితముగా మనకు ఈ జన్మ ప్రసాదించబడినది. అంటే ప్రసాదించబడింది, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ జీవితము, జన్మే, ఈ శరీరమే ప్రసాదం. ఈశ్వరానుగ్రహం చేత ఈ శరీరం లభించింది. ఈ జీవితంలో ఏ సంఘటన అయినా జరగనివ్వండి, అది నీ ప్రమేయం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అదంతా ఈశ్వరానుగ్రహం. నీలో స్వరూప జ్ఞానాన్ని మేల్కొలిపేటటువంటి పాఠం అందులో ఉంటుంది. ఆ పాఠాన్ని గుర్తించావా, ఇహ నువ్వు మళ్ళా అదే వాసనతో ప్రవర్తించక. స్వరూప జ్ఞానం అనే పాఠాన్ని గుర్తించలేదు, ఇంకా అయిపోయినట్టే, నువ్వు ఆ వాసనలో చిక్కుకుంటావు. రెండు ఒకచోటే ఉంటాయి. ఈశ్వరానుగ్రహం రెండిటికి సమానంగా పనిచేస్తుంది. సూర్యప్రకాశం రెండిటికి సమానంగా పనిచేస్తుంది. ఒకటి స్వరూప జ్ఞానానికి పనికొస్తుంది, రెండు జగద్భావానికి పనికొస్తుంది. జగద్భావం అంతా వాసనామయం, స్వరూప జ్ఞానం అంతా కూడా బ్రహ్మమయం. నువ్వు వాసనామయంగా ఉంటావా, బ్రహ్మమయంగా ఉంటావా? ఈ నిర్ణయాన్ని నువ్వు పొందడానికి ఈ దేహం అవసరం. ఈ దేహం నీకు ఈశ్వర ప్రసాదంగా ఇవ్వబడింది. నువ్వు తెచ్చుకోలే. నువ్వు తెచ్చుకున్నావా, ఈశ్వర ప్రసాదంగా ఇవ్వబడిందా అన్నది కూడా పెద్ద చర్చ. నువ్వు తెచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, 4 సమభాగాల యొక్క ప్రేరణ వల్ల తెచ్చుకోవడం. ఇది బలంగా ఉంటుందన్నమాట.
ఈశ్వరానుగ్రహం చేత ఇవ్వబడింది. అర్థభాగం బలంగా ఉంటుంది. ఏదైతే చెదరకుండా కదలకుండా ఉన్నదో ఆ అర్థభాగం బలంగా వస్తుంది శరీరం. వాడు ఆ జన్మల స్వరూప జ్ఞానాన్ని అందేస్తాడు. మిగిలిన 4 సమభాగాల యొక్క ప్రేరణ బలం వలన పొందుతాడు. ఆ జన్మలో కొద్దిగా కష్టమే. ఎందుకంటే బలీయమైన వాసనా బలం నిన్ను స్వరూప జ్ఞానంలో నిలబడనివ్వదు, పరిగెట్టిస్తూ ఉంటుంది. ఎంత విరమించాలన్నా నీ వల్ల కాదు. ఈ జన్మ ఆ జీవితం మారాల్సిందేనమాట. మారాలంటే ఏం చేయాలి? మరల ఉత్తర జన్మకు కూడా ఇదే వాసనామయమైనటువంటి ఇదే వాసనా బలంతో ఉన్నటువంటిది రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? సంస్కరించాలి. సద్వాసన, సద్వస్తువు, సత్సంగము, సదాచారం, కర్మ మార్గం ఇక్కడ బలంగా పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అంటారు కర్మ మార్గం వేస్ట్ అయిన. కర్మ మార్గం వేస్ట్ కాదండి. చాలా జాగ్రత్తగా ఆలోచించే సనాతన ధర్మం 4ంటిని ఒప్పుకుంది: కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలు. ఎవరెవరిలో అయితే ఈ 4 సమభాగాలు బలంగా పనిచేస్తూ వాళ్ళకి జ్ఞాన మార్గంలో ధారణాశక్తి పనిచేయదు. వాళ్ళు ఎన్నిసార్లు చదివినా గుర్తుండదు, మరపుకు వచ్చేస్తూ ఉంటుంది. అహం బలంగా ఉంటుంది, నేను నిర్జించలేడు, ఆ రాజసిక అహాన్ని ఓడించలేడు, ఒక ప్రేరణ వస్తే నిలువరించలేడు. అది భౌతికంలో అయినా అంతే, సూక్ష్మంలో అయినా అంతే. ఇలాంటి వాళ్ళు వాసనామయ దేహం బలంగా ఉంటారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళు మరి దీన్ని సంస్కరించాలి. మొట్టమొదటి ఎలా అయితే పూజకి పత్రం పుష్పం ఫలం తోయం తెస్తే యాజ్రీజ్గా అర్పిస్తే కుదరదన్నాడు. యోమే భక్త్యా ప్రయచ్చతి, దాన్ని సంస్కరించు, భక్తితో సంస్కరించాలి. అంతేగాని నేను తిన్నాడు అన్నాడు అందుకని నాయన నీళ్లు తేవడం నా దగ్గర ఏం పాత్రలు లేవు, గంగా జలాన్ని నోటితో పట్టుకొచ్చాను, ఇలా అనేకం చెప్తాడు అనమాట. అయితే మరి ఇప్పుడు ఎంగిలు అయిపోయినాయి కదా గంగ నీళ్ళు నోటితో పట్టురావడం వల్ల. అయినా నీవు నేను ఒకటే కదా, నా హృదయంలో నువ్వే కదా ఉన్నావు, నీకోసమే కదా తెచ్చాను, సర్వార్పణ భావంతోనే కదా ఉన్నాను, కాబట్టి నేను ఇప్పుడు ఇదే ఎంగిలి అనుకోవడం లేదు, నువ్వు కూడా ఎంగిలి అనుకో మాకే. ఎంత దగ్గరకు వచ్చేసాడో చూడండి ఈశ్వర భావాన్ని. అందుకని తినడానికి మోక్షం వచ్చింది. కన్ను తీసి కన్ను పెట్టేంత త్యాగ భావం ఉంది కాబట్టి. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడం. తన అహంతో పాపం చేస్తూ ఉంటాడు అనమాట. పాపం అంటే ఏమి లేదు, వేదన గురి చేస్తాడు ఇతరులను, మాటల చేత, చేతల చేత, భావముల చేత, ఆలోచనల చేత అహంతో వ్యవహరిస్తాడు. అహాన్ని రద్దు చేసుకోలేడు. అహాన్ని రద్దు చేసుకోవాలనేటటువంటి స్వరూప జ్ఞాన నిష్ట కలగదన్నమాట. అలా స్వరూప జ్ఞాన నిష్ట కలిగినటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే ఈ మిగిలిన అర్థభాగాలు బలంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆకాశంలో ఆకాశం అనే అర్థభాగం బలంగా ఉంటుంది. ఈ జన్మలోనే నువ్వు ముక్తుడివి, మోక్షాన్ని పొందాలి అంటే నీలో ఏది బలంగా ఉండాలి అంటే ఆకాశంలో ఆకాశం అనే అర్థభాగము బలంగా ఉంటుంది. వాడు ఈ జన్మలోనే తప్పక తరిస్తాడు, సందేహం లేదు. మిగిలినటువంటి సమభాగాలు కానీ వాసనామయమైనటువంటి అంశాలు కానీ బలంగా ఉంటే వాడు కొంతకాలం కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, యోగ మార్గంలో పరిణతిని సాధించాలి. అందువల్ల సాధనా మార్గం మనం సంధ్యోపాసనలో అందుకే తప్పక లఘు పూజ, పంచోపచార పూజని, తదుపరి మనం ప్రాణాయామాన్ని, ఆ తదుపరి జపాన్ని, ఆ తదుపరి ప్రణవానుసంధానాన్ని, ఆ తదుపరి మౌనాన్ని, ఇలా జాగ్రత్తగా మనం స్వరూప జ్ఞాన నిష్టను పొందడానికి అవసరమైనటువంటి సంధ్యోపాసనా విధిని మనం ఈ చలాచల బోధలో ఏర్పాటు చేస్తాం. సాధకులందరికీ ఉపయుక్తం. చక్కగా పరిణామం పూర్తయిపోతుంది. నీలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానం మేల్కొంటుంది. 4 సంఖ్యలలో కనుక నువ్వు ఇదే అభ్యాసాన్ని చేస్తే ఏ రకమైనటువంటి వాసనా బలం ఉన్నా అవన్నీ కూడా ఈ సాధనా బలం చేత సంస్కరించబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ జన్మలోనే నువ్వు ఈ కైవల్య మార్గానికి అధికారిత్వాన్ని పొందే అవకాశం ఉంది. తద్వారా నువ్వు ఆ నిర్ణయ క్రమాన్ని పొందచ్చు. కాబట్టి నీ సూక్ష్మాన్ని సంస్కరించాలి. గత కర్మ యొక్క బ్యాంక్ నిలవేసుకున్నటువంటిది అంతా ఎక్కడుంది అంటే సూక్ష్మంలో ఉంది.
ప్రతి సాధన చేత సంస్కరించబడేది సూక్ష్మమే. ఉపవసించామనుకోండి, ఉపవాసం వలన కొన్ని సంస్కారాలు రద్దవుతాయి, జాగరణ వలన కొన్ని సంస్కారాలు రద్దవుతాయి. తలనేండి ఇలాగ ప్రతిదీ కూడా ప్రాయశ్చిత్త కర్మ అంటారు వీటిని. ఇలా ఈ ప్రాయశ్చిత్త కర్మల యొక్క సమాహారం అంతా కూడా ఈ వాసనా బలాన్ని సంస్కరించడం కోసమే. కర్మయోగం అంటే అనాసక్తంగా స్వరూప జ్ఞాన నిష్టలో ఉండి వాసనా బలాన్ని సంస్కరించడమే. చదవండి. గతములో మనం పొందిన అనుభవములతో నిండిన సూక్ష్మ శరీరము మనకు లభించును. సూక్ష్మ శరీరములో నిగూఢమై ఉన్న వాసనలు ఈ జన్మలో స్థూల శరీరము ద్వారా వ్యక్తమవుచుండును. అంతే. అలాంటి శరీరం ఎందుకు లభించిందంటే అలాంటి వాసనామయ దేహం లోపల పనిచేస్తుంది కాబట్టి. ఈ జన్మలో అలాంటి జీవితం ఎందుకు లభించింది? అలాంటి ప్రేరణలు. వాడికి కళ్ళు, కాళ్ళు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వ్యవహారం అంతా, ఇంద్రియ సంఘాతం అంతా ఒకటే, కానీ వాడు వినియోగించే తీరే వేరు. మా చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు, నాయన గుణమే నాయన భేదం అంతా కూడా, శరీరంలో ఏం భేదం ఉండదు అని 5-6 ఏళ్ల వయసు అప్పుడే పెద్దలు చెప్పేవాడు. చూడటానికి అందరు మనుషులు ఒకలాగానే కనబడతారు నాయన, కానీ ఏం భేదం ఉంది? గుణభేదం ఉంది, వాసనా భేదం ఉంది, అవయవ భేదం ఏముండదు. అందరిలో అవయవాలన్నీ అదే రకమైన తెలివితోనే పనిచేస్తాయి, అదే రకమైన జ్ఞానాన్ని ఇస్తాయి. కన్ను ఏమి వేరే జ్ఞానాన్ని ఇవ్వదు, కన్ను పని ముక్కు అసలు చేయదు, ముక్కు పని కన్ను చేయదు. ఏ ఇంద్రియం పని ఆ ఇంద్రియమే చేస్తుంది, ఎవరి శరీరంలో అయినా సరే. కానీ నడిపించేటటువంటి సూక్ష్మ శరీరం, మనోబుద్ధి చిత్తాహంకారములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంది సమస్య అంతా. వాటిని సంస్కరించాలి. ఆ సంస్కరించడమే సాధన. చదవండి. వ్యక్తులు గత జన్మలలో పొందిన అనుభూతులు, ఆచరించిన కర్మలు ఏ విధముగా ఉన్నవో తదనుకూలమైన సూక్ష్మ శరీరము లభించును. అంతే. ఏ రకమైన కర్మ ఉంటే ఆ రకమైన సూక్ష్మ శరీరం. కర్మ అంటే గుర్తుపెట్టుకోండి, రజో రాగాత్మకం విద్ధి కృష్ణాసంగ సముద్భవం తన్నిభద్నాతి కౌంతేయ కర్మ సంగేణ దేహినం. ఇది కర్మ అంటే. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. తృష్ణ ఒకటి పొందాలి, సంగము ఒక దాంట్లో కలిసిపోవడం, రాగము ఒక దాని ఎందు అనురక్తి కలిగి ఉంట. ఒకదానికి ఒక పక్షంలోనే ఉంటాడు వాడు, సమంగా ఉన్నాడు. రాగద్వేషాల్లో సమంగా ఉన్నాడు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. ఈ వాడి జీవితం మొత్తం అంతా ఇవే కనబడతాయి. ఈ దీంట్లో నుంచే కర్మ అనేది మొదలవుతుంది. ఈ కర్మ అంటే ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ రకమైన సూక్ష్మ శరీరం కలుగుతుంది. దేని యందు రాగం ఉంటే దాని యందు, దేని యందు ద్వేషం ఉంటే దాన్ని బట్టి, దేని యందు తృష్ణ సంగం ఉంటే దాన్ని బట్టి ఈ స్థూల శరీరం లభిస్తుంది. సరే, ఈ సూక్ష్మ శరీరంలోని భావాలే స్థూల శరీరము ద్వారా వ్యక్తమగును గాన వ్యక్తుల కర్మాచరణయందు తేడా గోచరించును. సులభంగా చెప్తా చూడండి. ఈ ప్రపంచంలో ఏ జీవినైనా చూసామనుకోండి, ఈ జీవి నాకు ఆహారంగా కనబడుతోంది అనుకున్నాడు ఒకడు. ఆహారంగా కనబడ్డవాడు ఏం చేశాడు? ఆ ప్రాణిని వేటాడాడు, దాన్ని చక్కగా ఆహారంగా భుజించి సంతృప్తిగా పడుకున్నాడు. ఇది ఒక రకమైన జీవనం, వాడికి అదే శరీరం. ఏ జీవి కనబడినా ఆ జీవితో నాకేం పని లేదు రా బాబు, నాకు మనుషులతోనే పని, ఈ జీవితో నాకేం పని లేదు అని వదిలేసేవాళ్ళు ఉన్నారు. లేదా ఆ జీవులతో నేను ఎట్లా డబ్బులు సంపాదించాలి, మనుషులే కావచ్చు, వీళ్ళని డబ్బుకి ఎలా ధనధాన్య సమృద్ధి కొరకు ఎలా ఉపయోగించుకోవాలి అనే అవసరాల దృష్ట్యా జీవులతో వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలతో వీళ్ళకి పని లేదు. కానీ
వాడి యొక్క శక్తి సామర్థ్యాలని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, మనం ఎట్లా భాగ్యవంతులు అవ్వాలి, మనం ఎట్లా గొప్పవాడి అవ్వాలి, మనం ఎట్లా విశేషమైన జీవితాన్ని జీవించాలి, విశేష సుఖభోగాన్ని అనుభవించాలి, ఇలా ఆలోచించేవాళ్ళు. వీళ్ళు ఒక రకమైన జీవులు, వీళ్ళకి అదే శరీరం. ఇక ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ నా స్వాధీనపరచుకోవడం ఎట్లాగా, ఈ ఏనుగుల్ని ఎట్లా స్వాధీనపరచుకోవాలి, ఆ గుర్రాలను ఎట్లా స్వాధీనపరచుకోవాలి, ఈ సైనికుల్ని ఎట్లా స్వాధీనపరచుకోవాలి, వీళ్ళందరూ నా అధీనమై కనుక ఉంటే ఈ ప్రపంచాన్ని నేను ఎట్లా జయించాలి, ప్రపంచాధిపత్యాన్ని నేను ఎలా పొందాలి అనేవాళ్ళు కొంతమంది. వీళ్ళకి అదే శరీరమే ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇదే బాబు సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన అనే స్వరూప జ్ఞానం సమదర్శనం కలిగిన వాళ్ళు. వీళ్ళు అదే శరీరాన్ని కలిగి ఉన్నారు. ఈ జీవనాన్ని బట్టి వారి వారి నిర్ణయ క్రమం, వాడి జీవితం అంతా ఆధారపడుతుంది. చాతుర్వర్ణం మయా సృష్ట్యా గుణకర్మ విభాగశః. పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విధానం ఇది. ఏ జీవి కనబడినా సరే ఇది నాకు ఆహారం, క్షుద్రమైన జంతువు కదా అనుకోడు వాడు, దీన్ని వేసేసేయాలి, దీన్ని తినేసేయాలి, ఇది నాకు ఆహారం. ప్రత్యేకంగా క్షుద్రమైన జీవుల్ని పెంచడం, వాటిని ఆహారంగా పుచ్చుకోవడం, ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రాథమికమైన జీవితం దగ్గరే వికాసం ఆగిపోయింది. వీడిని స్వరూప జ్ఞాననిష్ఠుని చేయాలంటే చాలా చాలా కష్టం. ఘనిష్టమైన వాసనాబలం ఉంటుంది, తామసికమైన వాసనాబలం ఉంటుంది. మరి ఎలా పరిణామం చెందాం? ఇక్కడ ఇలాంటి జీవుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేశాము, ఒరే బాబు ఈ ఈ సృష్టి లేనిది, ఈ జగత్ అసత్యం, బ్రహ్మ సత్యం, అలాగే పరబాహ్యమే సత్యము, ఎరుక లేనిది, సర్వకాల సర్వావస్థలలో సద్రహితముగా పరబాహ్యమే ఉన్నది అని ఉన్నది, బయలు లేనిది ఎరుక అని చెప్పేసామనుకోండి. ఇప్పుడు వాడి జీవితాన్ని మార్చకుండా, వాడు సంస్కరించబడకుండా వాడు మోక్షాన్ని పొందే అవకాశం ఉందా? ఇది ప్రశ్న వేసుకోమంటున్నాడు. ఈ పంచీకరణ పాఠం వెనక ఇంత సూక్ష్మమైనటువంటి సూచనలు ఉన్నాయి. నీ జీవితాన్ని మార్చకుండా, నువ్వు నీ జీవనాన్ని పరిణామం చెందించుకోకుండా, సరి అయిన సల్లక్షణాలతో జీవించకుండా, కేవలము శాస్త్రత పాండిత్యం చేత కానీ, లేకపోతే 4 తత్వాలు, లేకపోతే 4 పాటలో, 4 పద్యాల్లో, 4 శ్లోకాలు, 4 సూత్రాలు నేర్చుకుని కంఠదా పట్టడం వల్ల ఒక 20 పాఠాలు వచ్చేసి అనుకోండి, అప్పుడు నువ్వు మహాజ్ఞానివి, లేకపోతే ఏమంటాం దాన్ని కైవల్యం పొందినటువంటి వాడివని నిర్ణయించడానికి వీలవుతుందా? అలా చాలా ఆశ్రమ పీఠాలను చూసాం. అనేక చోట్ల అనేక తామసికమైన వ్యవహార జీవనం కనబడుతుంది. ఏమిటండి తామసిక వ్యవహార జీవనం? మరి తప్పు కదా అంటే, కైవల్య మార్గంలో ఈ భేదాలు ఏం లేవండి. ఏదైనా చేయవచ్చు, వాడికి ఏం అంటదు. వాడు ఏదైనా చేయవచ్చు, వాడు ఏం చేసినా వాడికి ఏం అవ్వదు. అర్జునుడు యుద్ధం చేయలేదా, అంతమందిని చంపేలేదా, ఏమైనా పాపం అంటుందా? ఇలాంటి ఉపమానోపమేయాలని చెప్పుకుని సర్దుబాటు చేసుకునే ధోరణి కలియుగంలో అనేక పీఠాల్లో కూడా ఇది అసాంప్రదాయకం. సనాతన ధర్మం ఇలా చెప్పలేదు. ఋషి ప్రోక్తమైన జీవన విధానం లేకుండా, సల్లక్షణాలతో జీవించకుండా జీవించే జీవన విధానం ఉత్తరమైన భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేయడానికి పనికిరాదు. ఆ టైంకు వాళ్ళు ఏదో ఆ కాసేపు చెప్పుకోవడానికి ఆ గంటకి పనికొస్తుంది అంతే తప్ప అది తరతరాలకి ఉపయోగపడేటటువంటి విజ్ఞాన వారసత్వంగా పనికిరాదు. అందువల్ల వీటన్నింటినీ తరువాతి తరాలలో ప్రశ్నించబడుతుంది, సంస్కరించబడుతుంది తప్పక. ఆ సంస్కరించబడకుండా వీలు కాదు. అది గొప్ప సిద్ధాంతమే కావచ్చు, కానీ ఆచరణీయమై ఉండాలి. ఆచరణీయం కానీ ఎన్ని గొప్ప సిద్ధాంతాలైనా సరే కాలగర్భంలో కలిసిపోవలసిందే. ఇది కాలం అనే పరీక్షకి నిలబడవలసిన అంశం. నిజానికి ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే, సాంఖ్య దర్శనాన్ని కపిల మహర్షి ఏనాడో కృతయుగారంభంలో
చెప్పాడు. కోట్ల సంవత్సరాలు అయిపోయింది, ఈనాటికి అదే సాంఖ్య దర్శనం నిలబడు. కారణం ఏమిటంటే యుగ భేదం ఉండవచ్చేమో కానీ సృష్టి భేదం మాత్రం లేదు. సృష్టి అదే రీతిగా పంచీకరించబడింది, అదే రీతిగా అదే నియమంతోనే ఈనాటికి కలియుగమైనా సరే మానవులకు దేహధర్మాన్ని, సూక్ష్మాన్ని, సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని అందిస్తూ వస్తూనే ఉంది ప్రకృతి. జాగ్రత్తగా దీన్ని అందిపుచ్చుకుని ఈ సూక్ష్మ శరీరాన్ని స్వరూప జ్ఞానం వైపు సల్లక్షణాలతో సంస్కరించబడినటువంటి పద్ధతిలో సరి అయినటువంటి బ్రహ్మనిష్టతో సరి అయిన కైవల్య మార్గం దిశగా జీవనాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దానిని పొందగలుగుతారు, తరువాత తరాలకు అందించగలుగుతారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. అందరికి నమస్కారం. సాయిరామ్.